Hallelujah. I take this opportunity to invite my precious brother, Amen. Brother Steve. Thank you. Amen. Hallelujah. Sing it again. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Again. Sing it again. Hallelujah. Hosanna. Yes, hallelujah. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Hallelujah. Hosanna. Thank you, Lord. ప్రభువా కృతజ్ఞతలు నాయనా. What a wonderful worship. ఎంత అద్భుతమైన ఆరాధన. Amen. How many are happy to be in the house of the Lord? ఎంతమంది ప్రభు మందిరంలో ఉండడానికి బట్టి సంతోషిస్తున్నారు? You can be seated for a couple of minutes. మీరు కొద్ది నిమిషాలు కూర్చోవచ్చు. It's already the last service as far as the family series. ఇక్కడ మరి కుటుంబ కోడికలకు సంబంధించి ఇది చివరి కోడికకు వచ్చేసాము. But I believe we had a great time together. మనందరం కలిసి ఒక అద్భుతమైన సమయంలో ఉన్నామని నేనైతే నమ్ముచున్నాను. God has been good to us. దేవుడు మనకి దయ చూపించాడు. And I was telling my wife last night గత రాత్రి నా భార్యకి నేను చెప్పడం జరిగింది how easy it was to preach to you. మీ అందరికీ బోధించడం నాకు ఎంతో సులభతరమైందో అని. You made my life so easy. మీరు నా యొక్క జీవితానికి ఎంతో సులువుగా మార్గాన్ని ఏర్పరిచారు. Because there's such a welcoming spirit. ఎందుకంటే అంతా మరి ప్రేమతో ఆహ్వానించిన ఆత్మ ఇక్కడ ఉన్నది. And so there's no hindrance that you are pulling on what God has in store. దేవుడు ఏదైతే దాచిపెట్టి ఉంచాడో దాన్ని మీరు అందరూ కూడా బాగా లాక్కుంటూ ఉన్నారు. Sometimes you preach to people and it's difficult. The minister you have to fight. కొన్నిసార్లు ప్రజలకు బోధించాలి అని అంటే కొన్ని గుంపుల్లో చాలా కష్టం అవుతుంది సేవకుడికి. Because there's resentment in the room. ఎందుకంటే ఆ గది లోపల కొంత వ్యతిరేకత కనపడుతూ ఉంటుందన్నమాట. But I didn't feel any of that here. కానీ అలాంటి విధమైన అసలు నాకు ఇక్కడ ఏం కనపడలేదు. So it's been a great blessing. కనుక ఇది గొప్ప ఆశీర్వాదంగా ఉంది. Now, Pastor Samuel, పాస్టర్ శామ్యూల్ గారికి you are turning my wife into a queen of India. మీరు నా భార్యని ఏం చేస్తున్నారు? భారతదేశ రాణిగా చేశారు. Stand, please. ఎస్టర్ గారు నిలబడండి. Isn't she beautiful? అందంగా ఉన్నారు. And so thank you. You're treated us so well. కృతజ్ఞతలు, మీరు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. My wife has been such a precious gift for my life. నా జీవితానికి నా భార్య ఎంతో ప్రశస్తమైన బహుమతి. Me, this little broken boy, నేను మరి చిన్నగా విచ్ఛిన్నమైన ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాలుడు నేను. didn't have much of family. మరి పెద్ద కుటుంబం ఏం కలిగిన వాడిని కాను. But as I said yesterday, నిన్న నేను చెప్పినట్లుగా మరి God has great things in store for you. దేవుడు మీ అందరి కోసం గొప్ప కార్యాలు దాచి ఉంచాడు. And me and my wife are witness to you today. ఈ రోజు మీ అందరికీ కూడా నేను నా భార్య సాక్షులమై ఉన్నాము. God will turn whatever negative you had in your life మీ జీవితాల్లో ఏ ప్రతికూలతున్నా దేవుడు దాన్ని అంతా తిరగరాయబోతున్నాడు, త్రిప్పబోతున్నాడు. into a blessing for his kingdom. తన రాజ్యం కోసం ఆశీర్వాదకరంగా మార్చునే ఉన్నాడు. And for you. మీకు I want to thank all the pastors and the ministers. మరి దైవజనులందరికీ, నేను సేవకులందరికీ కూడా కృతజ్ఞతలు I చెల్లిస్తున్నాను. was able to greet them this morning. ఈ ఉదయం నేను వారికి మరి శుభములు చెప్పడానికి అవకాశం దొరికింది. So I want to say thank you for coming. మీరందరూ వచ్చినందుకు మీకు వందనాలని నేను తెలియజేస్తున్నాను. And making the effort to come. మీరు రావడానికి ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. And also to welcome the teaching and the preaching. మరి బోధించబడుతున్న సంగతుల్ని కూడా మీరు ఎంతగా సాధారణంగా So ఆహ్వానించారు. I feel a kindred spirit. నేను సహోదర ఏంటి సార్ చెప్పండి. సహోదర ప్రేమ ఆత్మను మీరు కనపరిచారు. And I wish to see you again. నేను మరలా మిమ్మల్ని అందరినీ చూడడాన్ని బట్టి ఇష్టపడుతూ ఉన్నాను. And maybe Lord willing one day we can visit your church too. ప్రభు చిత్తమైతే మన మీ స్థానిక సంఘాలను కూడా దర్శిస్తాను. And be a blessing. ఆశీర్వాదంగా ఉందాము. Keep up the good fight. మీరు అలాగే ఆ పోరాటాన్ని పోరాడుతుండండి. Stand strong for the kingdom of God. దేవుని రాజ్యం కోసం దృఢంగా నిలబడండి. We've read the back of the book. మనం పరిశుద్ధ గ్రంథం చివర్లో చదివాము. And we have already won. మనం ఇంతకు ముందే గెలిచిన వారం. The victory is ours. మనదే విజయం అయి ఉన్నది.
We only have to walk in it. మనం దానిలో కేవలం నడవాల్సిన అవసరం మాత్రమే ఉంది. But it's already been paid. ఇంతకు మునిపే దాని వెల చెల్లించబడింది. Hallelujah. So God bless you. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I want to say something quickly before we turn into the word. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుతున్నాను. When we do family teaching like that, ఇలాంటి విధమైన కుటుంబ మరి బోధ చేస్తూ ఉన్నప్పుడు, and us parents, we kind of learn about things we're not aware. మనకి ఎప్పుడు ఎరగని సంగతుల్ని మనం తల్లిదండ్రులుగా తెలుసుకుంటూ ఉంటాం. We realize, okay, we have to change some things. మనం కొన్ని విషయాలు మార్పు చేయాలి అనే గ్రహింపు అయితే మనకు వస్తుంది. I went through that a lot. నేను ఎన్నో గ్రహింపులు అలాంటివి పొందుకున్నాను. When I rejected the Brisson's way, ఎప్పుడైతే నేను నా సొంత విధానాన్ని లేదా బ్రిస్సాన్ యొక్క వంశ విధానాన్ని విడిచిపెట్టాను, the family way of raising children that was not good, మరి అది ఆ విధంగా నేను చేసినప్పుడు కుటుంబంలో ఎదుగుదల అనేటువంటి సరిగా ఉండేది కాదు. and when I changed course, ఎప్పుడైతే నేను ఆ పద్ధతిని మార్చాను, I sat with my children, నా పిల్లలతో పాటు కలిసి కూర్చున్నాను నేను, and I explained to them that now it would be different. వారికి వివరణ ఇచ్చాను, ఇక్కడ నుంచి ఇదంతా మార్పు చెందబోతుంది అనే సంగతి. Sometimes parents, we realize we made mistakes, కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం తప్పు చేసామని గ్రహించి, but we quietly change course. మనం ఏం చేస్తామంటే చేస్తున్న పని అంతటిని కూడా నిశ్శబ్దంగా మార్చేస్తూ ఉంటాం. We don't let the kids know. పిల్లలకి అసలు ఏ విషయం తెలియకుండా చేద్దామని చేస్తాం. But the problem is, కానీ ఇందులో సమస్య ఏంటనంటే, it's good to change course, మీరు పద్ధతిని మార్చడం మంచిదే, but if we made mistakes with our children, మన పిల్లలతో మనం గనుక ఒకవేళ తప్పు చేసి ఉండుంటే, they still have confusion in their mind, వారి యొక్క మనసులో ఇంకా గందరగోళం అనేది నెలకొని ఉంటుంది. because something inside of them was telling, it seems like this is not quite right. ఎందుకంటే వారికి ఎలా అనిపిస్తుంది అంటే, ఇదేదో కొంచెం తేడాగా ఉంది ఏంటి అని అనిపిస్తుంది వారికి. But since this is my father, he must be right. మా తల్లిదండ్రులు since he's my father, ఆయన మా తండ్రి కాబట్టి he must be right. ఆయన తప్పక సరైన వ్యక్తి అయి ఉంటాడు. So when father or mother realized that no, what I did was not right, నేను చేసింది తప్పు కాదు అని ఎప్పుడైతే తల్లిదండ్రులకు అవగాహన వస్తుందో, you have తప్పు నేను చేసిన తప్పు అని ఎప్పుడైతే తల్లిదండ్రులకు అవగాహన వస్తుందో, we have to inform our children. మన పిల్లలకి ఆ విషయాన్ని తెలియపరచాలి. Because when we do that, ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో, we free them from the confusion that we've set in their mind. వారి మనసులో ఏదైతే గందరగోళాన్ని మనం పెట్టామో దాని నుంచి వారిని విడుదల ఇస్తామన్నమాట. I have apologized to my children more than once. నేను ఒకసారి కంటే ఎక్కువే నా పిల్లలకి క్షమాపణ చెప్పడం అనేది జరిగింది. For either a lack of judgment I had, నేను మరి తీర్పు తీర్చి లేదా పరిస్థితులను సరిగా చక్కబరుచుకునే విధానం నాకు తెలియకో, or overreacting in anger, లేదా కోపంలో వారి మీద స్పందన చేయడం కావచ్చు, I went back to my children నా పిల్లల దగ్గరికి తిరిగి వెళ్ళాను నేను and say, Daddy didn't react well. ఇదిగో నాన్నగారు సరైన విధంగా మరి స్పందించలేదని చెప్పాను వారికి. And sometimes parents are afraid to do that, కొన్నిసార్లు మరి తల్లిదండ్రులు భయపడతారు ఇలా చేయడానికి. because they feel like if they do that, it will remove their authority. వారి యొక్క అధికారం ఎక్కడ మరి తక్కువైపోతుందో లేదా తీసివేయబడుతుందో అన్నట్టుగా వారు భావిస్తారు. And that children will disrespect you because you said you made a mistake. నువ్వు తప్పు చేసావని చెప్పావు కాబట్టి పిల్లలు అగౌరవం చూపిస్తారేమో నాకు అనే భావనలో ఉంటారు. But that's totally false. కానీ అది పూర్తిగా అబద్ధం. Actually, when a man or a woman apologize, ఎప్పుడైతే ఒక వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ వారు క్షమాపణ చెప్తారో, it always create more respect. అది మరింత గౌరవాన్ని సృష్టిస్తుంది అక్కడ. You remember when the prophet lied, said to his wife, "Tell I'm not in the house." నేను ఇంట్లో లేను అని చెప్పి ప్రవక్త తన భార్యకి చెప్పి అబద్ధం ఆడించాడు, గుర్తుందా? He went to see the lawyer and apologize. అప్పుడు మరి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరాలని ఆశించాడు. And the lawyer said, I had respect for you. లాయర్ అన్నాడు, నీ మీద నాకు గౌరవం ఉంది, but now I respect you more. నేను ఇంకా ఎక్కువ గౌరవం నేను ఇస్తాను ఇక్కడి నుంచి అన్నాడు. The prophet was never afraid to apologize. ప్రవక్త క్షమాపణ చెప్పడానికి ఎప్పుడూ భయపడిన వ్యక్తి కాదు ఆయన. I gave the quote here. ఇక్కడ మీకు ఆ మాట చూపిస్తాను. When the prophet put signs ahead of the commission, ఎప్పుడైతే ప్రవక్త మరి ఆజ్ఞకు ముందు సూచనలు పెట్టాడో, and God corrected the prophet, దేవుడు ప్రవక్తని సరిచేయాల్సి వచ్చింది. he went before the people and apologized to the church. ప్రజల దగ్గరికి వెళ్ళి సంఘం ఎదుట ఆయన క్షమాపణ చెప్పాడు. And he says, I've leaned heavy on the signpost myself. నేను ఎక్కువగా మరి సూచనల మీదే నేను ఎక్కువగా దాన్ని మీ అందరికీ చూపించాను. He says how cruel that was. అది ఎంత క్రూరమైందో.
I asked the congregation to forgive me. నన్ను క్షమించమని మొత్తం సమాజాన్ని సంఘాన్ని నేను The అడుగుతున్నాను. congregations of the world లోకములో ఉన్న ప్రతి సంఘాన్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. that's listening in on this tape, forgive me, I was wrong. ఎవరెవరైతే ఈ టేపులో వింటున్నారో వారందరూ కూడా నన్ను క్షమించండి అని అంటున్నాడు ఆయన. I should have never carried it out like that. ఆ విధానంలో నేను అసలు తీసుకుని వెళ్లాల్సింది లేకుండే. If a major prophet could stand in front of the whole Christian world ఒక పెద్ద ప్రవక్త క్రైస్తవ ప్రపంచం అంతటి ఎదుట నిలవబడి and say, I carried my ministry the wrong way, నేను నా పరిచర్ని తప్పు దిశలో నడిపించాను అని చెబితే, and I apologize to you all, మీ అందరికీ నా క్షమాపణలు ఇవే అని చెబితే, I was wrong, నేను తప్పు చేశాను అని, did that remove the authority of a prophet? ప్రవక్తకున్న అధికారాన్ని ఏమన్నా అది నిర్వీర్యం తీసివేస్తుందా? Did we lose respect for the man? అది ఆ మనిషి పట్ల ఇంకా గౌరవం పెరుగుతుంది. Actually, it's the contrary. వాస్తవానికి అది విరుద్ధంగా ఉంటది. When a man cannot apologize for his errors, తన తప్పుల పట్ల ఒక వ్యక్తి కనుక క్షమాపణ చెప్పగలిగితే, we lose respect for him. మనం We lose the respect, so we don't have respect for him. మనం ఆయన పట్ల గౌరవం మనకు ఉండదు. Okay? Because we all know that there was a mistake. మనందరికి తెలుసు అక్కడ తప్పు జరిగింది అని. But since he's not able to say it, ఆయన దాన్ని చెప్పట్లేకపోతున్నాడు కాబట్టి, then we lost the respect. అప్పుడు మనం గౌరవం కోల్పోయాం వాస్తవానికి క్షమాపణ చెప్పకపోవడం వల్ల. Do you agree with me? So I've gathered my children in the living room. నేను నా పిల్లలతో పాటు మరి మేము హాల్లో ఆ పని చేశాము. And I said, Daddy was doing it this way. నాన్నగారు ఈ విధంగా చేయబోతూ ఉన్నారు ఇక్కడ నుంచి. Or డూయింగ్ దిస్ వే, ఇలాగ చేశారు ఇంతకు ముందు. And that's not how we should do this. అలాగా చేయాల్సింది ఉండేది కాదు. And the children told me after that ఎప్పుడైతే ఆ పిల్ల తర్వాత నాతో చెప్పడం జరిగింది, that they could see that something was not right. ఏదో తప్పుగా వెళ్తుంది అనే సంగతి. And it brought peace in their heart. వారి హృదయాల్లోకి అయితే నెమ్మది కలిగింది. When they realized that Daddy said, yeah, that was not right. అది సరైనది కాదు అని నాన్నగారు చెప్పగానే వారికి నెమ్మది వచ్చింది. As a pastor, I had to do it to the church. కాపరిగా సంఘానికి కూడా నేను చేయాల్సి ఉన్నాను. Either something I did, నేను ఏదైనా ఒకటి చేసింది ఉంటే, or a teaching I said this way, and then I have to come back and correct what I teach was not exactly the way to teach నేను it. ఇంతకు ముందు ఒకటి బోధించి అందులో ఏదైనా సవరణ అవసరమైతే మరలా వచ్చి నేను క్షమాపణలు చెప్పి ఇదిగో ఇది సవరణ అని చెప్పాల్సిన అవసరం ఉంది. So we should not be afraid. మనం భయపడకూడదు ఎప్పుడు కూడా. To humble ourselves. మనల్ని మనం తగ్గించుకునే విషయంలో People will respect us even more. ప్రజలు ఇంకా ఎక్కువగా గౌరవం మనకు చూపిస్తారు దాన్ని బట్టి. Amen. Amen. Let's stand up. We will read the same scriptures as yesterday. మనందరం లేచి నిలబడదాం. నిన్న చదివినట్టే దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను మనం చదువుకుందాం. Jeremiah chapter 17. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము verse 9. 9వ వచనము. So we're going to preach the Canadian way this morning. ఈ విధము కెనడా పద్ధతిలో బోధిస్తాము. Because we're on a timer. ఎందుకంటే ఇప్పుడు సమయం గడియారం వచ్చింది. There's a train at 1 o'clock. 1 గంట సమయానికి అక్కడ వారికి రైలు ఉంది. Some of you has to catch a train. మీలో కొంతమంది ఆ రైలు బండి పట్టుకోవాలి. So in Canada when we preach we are on a timer. మీరు కెనడాలో బోధించినప్పుడు సమయం అనేటువంటి హద్దు ఉంటుంది మాకు. This morning I was served some french fries. ఈ రోజు ఉదయం నాకు కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. So it's like an American meal. అది అమెరికా మీల్ లాంటిది అన్నమాట. And we're going to preach on a timer. నేను ఇప్పుడు సమయాన్ని చూసుకుంటూ బోధించాలి. So that feels like Canada. అది కెనడా అనే భావన నాకు వస్తుంది ఇప్పుడు. Amen. Jeremiah 17 verse 9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. And 10. The heart is deceitful above all things and desperately wicked. Who can know it? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? I the Lord search the heart and I try the reins even to give every man according to his ways and according to the fruit of his doings. ఒకడి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. Let's bow our head. తలలు వంచుదాం. Lord Jesus, thank you for your word. ప్రభువైన యేసు మీ వాక్యం కోసం కృతజ్ఞతలు. Lord, may you bless it this morning to us. ఈ ఉదయం మీరు దీన్ని మా కోసం ఆశీర్వదించండి. We take every spirit under your control. ప్రతి ఆత్మని మీ ఆధీనంలో ఇస్తున్నాము. And may your spirit move upon your word. మీ యొక్క ఆత్మ మీ వాక్యం మీద అల్లాడును గాక. And give us a teachable spirit this morning. ఈ ఉదయం ఉపదేశపు ఆత్మ దయచేయండి. So we can receive from you. మీ నుంచి మేము పొందుకున్నట్లుగా. We pray in Jesus name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. You can be seated. మీరందరూ కూర్చోవచ్చు.
So I will not have time to summarize what we said last night. గత రాత్రి ఏమేం బోధించామో దాన్నంతా మరి ఉపోద్ఘాత ఇతివృత్తం చెప్పడానికి నాకు అవకాశం లేదు. Because we are short on time. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు సమయం తక్కువ ఉంది. But we continuing what we preached last night called being changed. మనం మార్పు చెందడం అనే అదే అంశాన్ని కొనసాగించబోతూ ఉన్నాం ఈ రోజు. The making of a complex. అదేంటంటే ఒక మరి అవరోధం సంశ్లిష్టతను సృష్టించడం. So yesterday we went through this chart. నిన్న మనం ఈ చిత్రం గుండా వెళ్ళడం జరిగింది. And for us to have a better understanding, మనకి బాగా అర్థమయ్యే విషయంలో, and we went through this one. ఇదిగో ఈ చిత్రం కూడా చూడడం జరిగింది రాత్రి. To understand the process. మనం ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో చూడడానికి. So give us the way to walk it back for freedom. మనము స్వేచ్ఛగా విడుదల పొంది నడిచే దారిలో వెళ్ళడానికి. To undo an oath. ఆ ప్రమాణాన్ని ఒట్టు తీసివేయాలి. Undo the wrong unbelief. ఏదైతే అవిశ్వాసం చొప్పించబడిందో కొత్త విశ్వాసం heal the trauma. ఆ తర్వాత మానసిక గాయం దగ్గరికి వెళ్ళాలి. To come back at how we were before that. ఇంతకు ముందు మనం ఎలాగున్నామో ఆ స్థితిలోకి మనం రావాల్సి ఉంది. It's the same thing for the creation. మరి సృష్టికి కూడా ఇలాగే జరిగిందని కూడా చూసాం. God has revealed the sin or the trauma in the Garden of Eden. ఏదెన్ తోటలో ఏదైతే మానసిక గాయం జరిగిందో దేవుడు దాన్ని అంతటిని బట్టబయలు చేశాడు. And he did this in the end time. ఇదిగో ఈ అంత్యకాలంలో ఆ పని చేశాడు. For us to walk it back and go back to the state of Adam. మనం తిరిగి మరలా ఆదాము ఏ మునుపు స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి మనందరినీ తీసుకువెళ్ళడానికి. So we're going to straight go back to the story of the prophet. ప్రవక్త యొక్క మరి ఆయన జీవిత చరిత్ర దగ్గరికి వెళ్ళిపోదాం మనం. And so we read this quote yesterday. నిన్న మనం ఈ మాట చదవడం జరిగింది. Where the prophet says that it made him sick. ప్రవక్త అంటున్నాడు నాకు అది ఎంతో బాధను కలిగించింది. To see the sin in his family and the home. తన యొక్క కుటుంబంలో తన సొంత గృహంలోనే జరుగుతున్నటువంటి పాప కార్యాలను బట్టి. And that he would have to leave the house and spend all night in the woods with his dog. ఆయనకి అది ఎలాంటి పని చేసిందంటే ఆయన రాత్రంతా కూడా ఒక మరి చిమ్ని దీపం పట్టుకుని వెళ్ళి అడవిలో కుక్కతోటి ఆయన గడిపేవాడు నైట్. Because there were such parties in the house. ఎందుకంటే గృహం లోపల అలాంటి విందు వినోద కార్యక్రమాలు నడిచేవి. And we see that it made him sick. అది ఆయనకి ఎంతో బాధను పుట్టించిందనే సంగతి మనం చూసాం. And that later on he says, seeing the behavior of woman, ఆ స్త్రీ యొక్క ప్రవర్తన కూడా ఆయన చూసి తర్వాత ఆయన ఇంకా చెప్తాడు, I swore that I would never get married or have nothing to do with a woman. అసలు స్త్రీని నేను వివాహం చేసుకోను, అసలు స్త్రీతో నాకు సంబంధాలు వద్దు అనే నిర్ణయానికి వచ్చేసి ఒట్టు పెట్టుకున్నాడు. So when things are going wrong in the home, ఎప్పుడైతే గృహంలో పరిస్థితులన్నీ కూడా మరి తప్పు మార్గంలో వెళ్తుంటాయో, our heart is trying to escape that. మన హృదయం ఏం చేస్తదంటే ఆ తప్పు మార్గంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. And the prophet escaped the home and he went in the wilderness. ప్రవక్త ఏం చేశాడంటే గృహంలో నుంచి తప్పించుకుని వెళ్ళి అడవిలో జీవించేవాడు. It's not always when we need to protect our heart, it's not always we go into bad things. మనం మన హృదయాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో మనం చెడ్డ వాటిలోకి వెళ్ళిపోవడం కాదు. We can find rest in the nature of God and in the presence of God. దేవుని యొక్క ప్రకృతిలో దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం సేద తీరవచ్చు. And as I said yesterday, God what the devil meant for evil, నిన్న నేను మీకు చెప్పినట్లుగా సాతాను దేన్నైతే చెడు కోసం దుష్టత్వం కోసం చేశాడో God turned it into good. దేవుడు దాన్ని మంచిగా మార్చేస్తాడు. And God was shaping his prophet. దేవుడు తన ప్రవక్తని రూపిస్తూ ఉన్నాడు అన్నమాట. Because he had the spirit of Elijah in his life. ఎందుకంటే ఏలియా ఆత్మ తన జీవితంలో ఉంది. So in leaving the home he went into the wilderness. ఆయన మరి గృహాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. And that's where God wanted his prophet. దేవుడు తన ప్రవక్తను అక్కడే ఉండాలని ఆశపడ్డాడు. Because the prophet got converted in the woods. ఎందుకంటే ప్రవక్త మారుమనసు పొందింది ఎక్కడంటే అడవుల్లోనే. Remember when he put a prayer on a tree? ఎప్పుడైతే ఆయన a prayer, he written a prayer and he put it on a tree. ఎప్పుడైతే ప్రార్థన రాసి ఆయన చెట్టు గుచ్చాడో, because he wanted to contact God and he did it when he was in nature. ఆయన ప్రకృతిలో ఉన్నప్పుడు దేవునితో సమీపించాలి, సంబంధాలు పెట్టుకోవాలని అనుకున్నాడు ఆయన. So God has used that. దేవుడు దాన్ని వాడుకొని in the life of the prophet. ప్రవక్త జీవితం లోపల. And so he says I said I'd never get married. అసలు నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఆయన అన్నాడు. Which is the oath we talked about yesterday. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఒట్టు పెట్టుకోవడం అని ఇదే మాట అది. So when we go to a trauma we make an oath. ఎప్పుడైతే మనం మానసిక గాయానికి గురవుతామో మనం కూడా ఒట్లు పెట్టుకుంటాం. And that oath is to protect us. ఆ ఒట్టు దేనికి పెట్టుకుంటామంటే మనల్ని మనం కాపాడుకోవడానికి పెట్టుకునే ఒట్టు. And it becomes a stronghold. అది ఎలా మారుతదంటే ఒక దుర్గంగా మారిపోతుంది. But he says I'll be a trapper and a hunter all my life. నా జీవితం అంతా కూడా నేను ఒక మరి మా వలను పన్నే వ్యక్తిగా ఒక
వేటగాడిగా మిగిలిపోతానని అనుకున్నాడు. And I'll never have nothing to do with the girls. అసలు ఆడపిల్లలతో నాకు సంబంధమే లేకుండా బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్నాడు. Because we understand the life of a trapper in the woods. మనందరికి తెలుసు వలలు వడ్డి మరి బోన్లు వేసేటువంటి వ్యక్తి ఆ అడవుల్లో ఏం చేస్తాడంటే girls don't like that. అలాంటి వ్యక్తిని అసలు ఆడపిల్లలు ఇష్టపడరు. So he wanted to be there so there'll be no girls. అక్కడికి వెళ్ళిపోతే అసలు ఆడవాళ్ళతో సంబంధమే ఉండదు అని భావించాడు ప్రవక్త. And so he said, another quote, he says, I made my mind that I was going to never be married and never have anything to do with women. మరొక చోట ఆయన ఏమంటున్నాడంటే అసలు స్థితి ఏ సంబంధం లేకుండా నేను అసలు ఎవరిని వివాహం చేసుకోకుండా ఉంటానని నా మనసు కుదుర్చుకున్నాను. And I was going to be a trapper. నేను ఎప్పుడు కూడా ఒక బోన్లు వలలు వేసేవాడిగా ఉంటాను. I love hunting and trapping. నాకేమి ఇష్టం అంటే వేటాడడం ఇష్టము, అలాగే ఉచ్చులు పెట్టడం మరి బోన్లు వేయడం ఇష్టం అని అన్నాడు. So when we talk about the mind, ఎప్పుడైతే మనం మనసు గురించి మాట్లాడతామో the prophet says, I made my mind. ప్రవక్త అంటున్నా నా మనసు కుదుర్చుకున్నాను దాని మీద అని. But his mind was made according to a bad experience. ఆయన యొక్క మనసు దేన్ని బట్టి కుదుర్చుకున్నాడంటే ఒక చెడ్డ అనుభవం ద్వారా కుదుర్చుకున్నాడు దాన్ని. That's why we need a renewing of the mind. అందుకనే మనకు మనసు మారి నూతనం అవడం కావాలి. Because we make our mind based on bad experience. మనకు జరిగిన చెడ్డ అనుభవాన్ని బట్టి మనము మన యొక్క మనసును కుదుర్చుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. Another quote, he says, now here was my thoughts. ఆ తర్వాత ఇంకొక మాటలో ఆయన అంటున్నాడు ప్రవక్త ఏమనంటే ఇగో నా ఆలోచనలు ఇక్కడ ఉన్నవి. When I get to be the age of when my mother is well and the boys are settled down. ఎప్పుడైతే మన తల్లిగారు మంచిగా ఉన్నారో మా పిల్లలందరూ కూడా గృహంలో స్థిరపడ్డారు. So basically when my family will be okay, నా కుటుంబం అంతా కూడా పర్వాలేదనే స్థితికి వచ్చినప్పుడు I'm going to be a trapper. నేను ఏమవుతాను అంటే వలలు వేయడానికి వెళ్ళిపోతాను అడవుల్లోకి. I'm going to get me a bunch of dogs. నేను కొన్ని కుక్కలను కొనుక్కుంటాను నా కోసం. A bunch of traps. నేను వలల్ని బోనుల్ని కొనుక్కుంటాను. And I'll get my rifle. నేను మరి నా యొక్క తుపాకీ పట్టుకుని and I'll live there until I die. నేను చనిపోయే వరకు అడవుల్లోని బతికేస్తాను. With nobody. ఎవ్వరు నాకు సంబంధం లేకుండా. Just me, my dogs and my rifle. నేను నా కుక్కలు అదే విధంగా నా తుపాకు మాత్రమే. So that was the language of a hurt person. ఎవరైతే మానసిక గాయానికి గురవుతారో అలాంటి వ్యక్తి మాట్లాడే విధానం ఇలా ఉంటుంది. So my grandfather was a hunter on my mother's side. మా యొక్క మరి అమ్మగారి వైపు మరి తాతయ్య గారు కూడా వేటగాడై ఉన్నారు. And I was natured after him. నేను ఆయన స్వభావాన్ని సంతరించుకుని వచ్చాను. And there's what I'm going to do. I had it in my mind. నా మనసులో అదే ఉంది, నేను అదే చేయబోతూ ఉన్నాను. He said there isn't going to be any woman connected to it all. నాకు ఏ స్త్రీతో అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా. So isn't it funny how you can change your mind? ఎలాగో మీ మనసుల్ని వింతగా మార్చేసుకుంటారో అది వింతగా అనిపించట్లేదు హాస్యంగా. Because that was before his conversion. అది ఎప్పుడంటే ఆయన మారు మనసు పొందక ముందున్న సంగతి ఇది. But then something happened to him. కానీ దాని తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం అయితే సంభవించింది. And he says, now concerning my little feeble ministry of the Lord, ఆయన అంటున్నాడు ప్రభు యొక్క నేను చేసేటువంటి నా యొక్క సున్నితమైన బలహీనమైన పరిచర్య విషయంలో it wasn't my choice. అది నా నిర్ణయం ప్రకారం జరిగింది కాదు. No sir. లేదండి. You know what I wanted to be in life? నా జీవితంలో ఆశయం ఏంటో మీ అందరికీ తెలుసు. A trapper out in the mountains. నేను వలలు వేసుకుంటూ అడవుల్లో తిరగాలి కొండల్లో అనుకున్నాను. That's what I had made up my mind. That's why I was going to be that regardless. నేను ఎవరు ఏమన్నా సరే అదే చేద్దామని నా మనసు అయితే కుదుర్చుకున్నాను. But God changed my mind. కానీ దేవుడు ఏం చేశాడు, నా మనసుని మార్చి పాడేశాడు. When I was laying on the Jewish hospital there dying. ఎప్పుడైతే మరి ఆ యూదుల ఆసుపత్రిలో నేను ప్రాణం పోయే స్థితిలో పడుకుని ఉన్నాను. And that's where on the death bed, మరణ పడక మీద God rebuked him. దేవుడు ఆయన్ని గద్దించాడు. And he said, you have a calling. నీకు ఒక పిలుపు ఉంది అని చెప్పాడు ఆయన. Your identity is not a trapper. నీ యొక్క గుర్తింపు ఒక వలలు వేసే వ్యక్తిగా కాదు. But you'll do the work an evangelist. నువ్వు ఒక సువార్తికుడి యొక్క పని చేయాల్సి ఉంది. And he was a prophet of God. ఆయన దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. And so sometimes we think that when we give our life to the Lord that the past is settled and solved. మనం అనుకుంటాం మన జీవితాలు ప్రభువుకి అప్పచెప్పిన తర్వాత ఇక మన గతం సంగతి ఏం లేదు, అదంతా పరిష్కారం అయిపోయిందని భావిస్తాం. It is. అవును, అది దానికి పరిష్కారం దొరికింది. But we got to be careful. కానీ జాగ్రత్త పడాలి మనం దాని విషయంలో. Because the devil wants to work to bring it back in your Christianity. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే దాన్ని మరలా తెచ్చి నీ క్రైస్తవ జీవితంలో కూడా దాన్ని మళ్ళీ పంపిస్తాడు బయటికి. Some people they don't like when we talk about the prophet like that. ప్రవక్త గురించి ఇలా మాట్లాడినప్పుడు చాలా కొంతమందికి నచ్చదు ఈ విషయాలు. Because they saying you're making the prophet too human. మీరు ఏం చేస్తారంటే ప్రవక్తని నరుడు అన్నట్టుగా చేసేస్తున్నారు, నరమాతుడు అన్నట్టు చేసేస్తున్నారు అంటారు. But the Bible says that Elias was a man subject to like passions as we are. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది ఏలియా కూడా మన వంటి మనుష్యుడే. And
And we need to understand that even though he was a prophet of God, ఆయన దేవుని ప్రవక్త అయినా సరే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే he was also a human being with weaknesses. ఆయన కూడా బలహీనతలతో ఉన్న ఒక నరమాత్రుడు. And why is it important for us to know that? ఎందుకు మనకు ఆ విషయం తెలుసుకోవడం అంత ప్రాముఖ్యత అంటే For many years, in some places, it was projected like the prophet was a perfect man. అనేక సంవత్సరాల తరబడి అనేక చోట్ల ఎలాగ ప్రదర్శన జరిగిందంటే ప్రవక్త పరిపూర్ణమైన వ్యక్తి అన్నట్టుగా ప్రదర్శన చేశారు. And there's a spirit in our movement మన యొక్క మరి కదలిక లోపల ఒక ఆత్మ కదలాడింది. that tried to make William Branham like a god, విలియం బ్రెన్హామునే ఒక దేవుడిగా చేసే ఆత్మ కదలాడింది. like a pope who is infallible. ఎలాగనంటే పోపులాగా అతీతమైన వ్యక్తిలాగా. But that's not true. కానీ అది కాదు సత్యం. The prophet never spoke about that himself. ప్రవక్త స్వయంగా తానే ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. And so it's important for us to realize that great men of God can have weaknesses. గొప్ప గొప్ప దైవజనులు కూడా బలహీనతలు కలిగి ఉంటారు అనే సంగతి మనందరం గ్రహించాలి. And it was such a great help for me to understand that. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎంతగానో సహాయపడ్డాడు ఆయన. Because when we have weaknesses, ఎప్పుడైతే మనం బలహీనతలు కలిగి ఉంటామో we think we're not a Christian. మనం క్రైస్తవులే కాదని ఆలోచిస్తాం. We think that we're not worthy. మనం యోగ్యులం కాదని ఆలోచిస్తాం. We think that God cannot use us. దేవుడు మనల్ని వాడుకోలేడని ఆలోచిస్తాం. It's not true. కానీ అది సత్యమే కాదు. God can use a weak, broken vessel. దేవుడు పగిలి విరిగి నలిగిన వ్యక్తిని పాత్రని వాడుకుంటాడు. ఆమేన్. So I'm trying to find a scripture here. ఇక్కడ నేను ఒక లేఖనాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాను. Oh, okay, here it is. దొరికింది నాకు. So the Bible says, కనుక పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? Therefore, if any man be in Christ, ఎవరైనా క్రీస్తు యేసునందున్న వారైతే he is a new creature. అతను నూతన సృష్టి. All things are passed away. పాతవి గతించెను. Behold, all things are become new. సమస్తము నివిగో కొత్తవాయెను. And to that we say amen. దానికి మనం ఆమేన్ చెబుతాం. But at the same time, కానీ అదే సమయం లోపల we got to be on alert. మనం ఒక మరి హెచ్చరిక కలిగి ఉండాలి. Because the devil wants to bring our past, సాతానుడు ఏం చేస్తాడంటే వాడు మన గతాన్ని తీసుకొచ్చి and to bring it in our new life. మన యొక్క కొత్త జీవితంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. And the same thing happened to Peter. అదే పేతురు గారికి కూడా జరిగిన సంగతి. You know, when Peter denied Jesus, మీకు తెలుసా పేతురు గారు ఎప్పుడైతే యేసు వారికి తెలియదని త్రోసివేశాడో, and he denied Jesus 3 times. 3 సార్లు ముమ్మారు యేసు ప్రభు ఎవరో తెలియదని అన్నాడు ఆయన. Before I knew the truth about this, దీని గురించి సత్యం నాకు తెలవక ముందు I was thinking in my mind, నా మనసులో ఆలోచిస్తూ ఉండేవాడిని. Peter did that పేతురు చేశాడు because he didn't have the Holy Ghost. పరిశుద్ధాత్మను ఆయన కలిగి లేడు కాబట్టి చేశాడు. But when Peter had the Holy Ghost, I thought పేతురు పరిశుద్ధాత్మను పొందాడు కాబట్టి నేను అనుకున్నాను it never happened to him after that. దాని తర్వాత అసలు ఆయనకి జరగదు అని అనుకున్నాను. And then I realized in studying scriptures నేను లేఖనాలు చదువుతుంటే ఒక గ్రహింపులోకి వచ్చాను. that even after day on Pentecost, పెంతెకొస్తు నాడు కూడా Peter went through a similar experience అదే అనుభవం గుండా పేతురు గారు ప్రయాణం చేశారు. where he became ashamed of the gospel again. మరలా సువార్త నిమిత్తం సిగ్గుపడేటువంటి స్థితి. And even Paul had to rebuke Peter. పౌలు గారు కూడా పేతురుని గద్దించాల్సిన అవసరం వచ్చేసింది. And we have that in Galatians chapter 2. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం దాన్ని కలిగి ఉన్నాం. But when Peter was come to Antioch, ఎప్పుడైతే కేఫా అంతియోకుకు వచ్చాడో, that's Paul talking. ఆయన ఎవరంటే పౌలు గారు కేఫా గురించి మాట్లాడుతున్నారు. I withstood him to the face. అతని ముఖముఖిగా నేను నిలవబడి ఎదిరించుతిని. Because he was to be blamed. ఎందుకంటే అపరాధిగా అతడు తీర్చబడ్డాడు కాబట్టి. For before that certain came from James, మరి ఏలైనగా యాకోబు నందుండి కొందరు రాకమునుపు he did eat with the Gentiles. అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. But when they were come, కానీ వారు రాగానే he withdrew and separated himself, fearing భయముతో భయపడి వెనక తీసి వేరైపోయాడు అతడు. them which were of the circumcision. ఎవరు సున్నతి పొందిన వారు వారి మధ్యలోకి రాగానే భయపడి దూరమయ్యాడు. And the other Jews dissembled likewise within, and so much that Barnabas also was carried away with their dissimulation. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. And so we see that Peter struggled. మనం చూస్తాం పేతురు గారు ఇబ్బంది పడ్డాడు. with a rejection complex. ఆయనకి రిజెక్షన్ అంటే తృణీకారం పొందినటువంటి అడ్డుగోడ వల్ల. And when he was with people, ఎప్పుడైతే ఆయన ప్రజలతో కలిసి ఉన్నాడో, he would do everything not to be rejected.
tempted. ఆయన తృణీకరించబడకుండా ఉండడానికి అన్ని చేసేవాడు. So when he was around the fire, ఎప్పుడైతే ఆయన మంట దగ్గర కాగుతున్నాడు and చలి, Jesus was away, యేసు వారు దూరానే ఉన్నారు. he wanted to be friends with the people around the fire. He didn't want to look bad. ఆయన చుట్టూ ఉన్నటువంటి మంట కాగుతున్న వారి మధ్యలో చెడు వ్యక్తిగా కనపడడం ఆయనకి ఇష్టం లేదు, త్రోసివేయబడ్డం. And when the servants saw Peter at the fire, ఎప్పుడైతే చలి కాచుకొంచున్న పేతురుని అక్కడ దాసులు చూశారు మిగతా వారు, she said, you were with Jesus. ఆమె అన్నారు, ఇదిగో నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివే. And then something inside of him just froze. ఆయన లోపల ఏదో ఒకటి అనిపించింది. No. లేదు 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 లేదు. No, because he was under pressure. ఎందుకంటే ఆయన ఒక ఒత్తిడి కింద ఉన్నాడు. And he did that 3 times. 3 సార్లు అలా చేయడం జరిగింది ఆయన. Until he even cursed. ఆయన తనను తాను శపించుకోవడానికి ప్రారంభించాడు. But then, తర్వాత when he got the Holy Ghost, పరిశుద్ధాత్మను ఆయన పొందినప్పుడు తర్వాత they were speaking in tongues. వారు భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. And they went in the street. వారు వీధుల్లో గుండా And people of the street were saying, well, they are drunk. అదిగో వారందరూ కూడా మద్యంతో, కొత్త మద్యంతో నింపబడ్డారని అన్నారు వారందరూ. But Peter, full of the Holy Ghost, కానీ పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై stand up అక్కడ నిలవబడి and say, this is that. ఆయన అన్నాడు, ఇదిగో ఇదేదో కాదు అదే. Of what Joel has spoken. యోవేలు ప్రవచించిన ప్రవచనం ఇదే. The Spirit will fall. ఆత్మ కుమ్మరించుదును. They will speak in new tongues. వారు నూతన భాషలతో He మాట్లాడుదురు. was not ashamed of the gospel. సువార్తను గురించి సిగ్గుపడిన వ్యక్తి కాదు ఆయన. And then you think, praise the Lord, Peter will never go through that anymore. మనం అప్పుడు అనుకుంటాం, దేవుడికి స్తోత్రాలు, ఇంకా పేతురు గారు ఏమాత్రం పడిపోడు లేదా ఆ తప్పు ఆలోచించాడు. And when we believe it this way, ఈ విధానంలో మనం నమ్మినంత కాలం what happened is that when we have a good experience with God, దేవుడితో మనం మంచి అనుభవం కలిగి ఉన్నప్పుడు, but then we have a weakness మనకు అప్పుడు బలహీనత ఉంటుంది, that looks like the old version of us, అది మన పాత జీవితం అన్నట్టు కనబడుతుంది. then we think we don't have the Holy Ghost. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అసలు నాకు పరిశుద్ధాత్మ లేదు అని అనుకుంటాం. And Satan comes to tell you you're not a Christian. సాతానుడు వచ్చి ఏం చెప్తాడంటే అసలు నువ్వు క్రైస్తవుడే కాదు. Look at what you did. ఇదిగో నువ్వు చేసిన పని చూడు. If you had the Holy Ghost, you would have not done that. ఇదిగో పరిశుద్ధాత్మతో నువ్వు నింపడి ఉంటే ఈ పని చేసేవాడు కాదంటాడు. But Peter had the Holy Ghost. కానీ పేతురు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. He had the keys to the kingdom. దేవుని రాజ్య తాళపు చెవులు కలిగి ఉన్నాడు. But again, కానీ తర్వాత మరలా he was eating with the Gentiles. అన్యులతో పాటు భోజనం చేస్తూ, and he's probably eating pork. ఆయన బహుశా పంది మాంసం తింటుండొచ్చు. And eating maybe for forbidden food by the Jews. ఆ యూదులు తినకూడని ఆహారం ఏదో బహుశా అక్కడ తింటూ ఉండొచ్చు. But now he's entering in the new revelation of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నూతన ప్రత్యక్షతలో ఆయన అడుగు పెడుతున్నాడు. Where there's no more Gentiles, there's no more Jews. అక్కడ అన్యుడని యూదుడని భేదం లేదు. And he enjoys the fresh revelation of the word. వాక్యం యొక్క తాజా బయలుపాటుని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. But when the people of the church of James, ఎప్పుడైతే యాకోబు సంఘస్థులు వచ్చారో, who were the staunch Jews in the church, వారు సంఘంలో మరి నిష్ఠ కలిగినటువంటి యూదులు, that tried to keep the circumcision, వారు సున్నతిని పాటించాలి అనే విషయాన్ని బాగా చెప్పేవారు. and I try to keep the law with Christianity. ధర్మశాస్త్రం క్రైస్తవ్యంతో కలిపి ఉంచాలి అనుకునేవారు. Peter felt trapped. పేతురు గారికి అక్కడ చిక్కులాగా అనిపించింది. And now he was ashamed again. మరలా ఆయనకి సిగ్గు అనిపించింది. And he had to hide. అప్పుడు దాక్కునే పనులు ఏం చేశాడంటే, pretend that he was not with the Gentiles. అసలు అన్యులతో నాకు ఏ సంబంధం లేదన్నట్టు ప్రవర్తించడానికి ప్రయత్నం చేశాడు. And when Paul saw that, ఎప్పుడైతే పౌలు గారు ఈ విషయం అక్కడ చూశాడో, Paul was not happy. పౌలు గారికి ఆనందం అనిపించలేదు ఆ విషయం. He said, Peter, shame on you. ఆయన అన్నాడు, పేతురు సిగ్గుపడాలి ఈ విషయంలో. And when an apostle rebuke, it's a rebuke. ఎప్పుడైతే అపోస్తలుడు గద్దించాడో అది గద్దింపే. There's something with the ministry of the apostles. అపోస్తలుల యొక్క పరిచర్యలో ఒక విషయం దాగుంది. They don't hold anything back. వారు ఏది కూడా తటపటాయించరు. He wrote it in the letter to the church. సంఘానికి ఉత్తరం రాశాడు ఆయన. He could have gone in private. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి అనొచ్చు. But Paul wrote it in the letter to the Galatians. గలతీయులకు రాసిన పత్రికలో రాసేశాడు ఆయన. And still to this day we still talk about it. ఈ రోజుకి కూడా దాని గురించి మనం మాట్లాడుకుంటామని తెలుసు ఆయనకి. Ouch! That hurts. వారి గాయాలు. Ouch. You know what ouch means? Ayoy. అయ్యో. In French we say ayoy. In Telugu also ayo. Ayoy. All right, that's good, brother. God bless you. All right, so I am fine. Okay. So Peter went through the same feeling. పేతురు గారు కూడా అదే భావం గుండా వెళ్ళారు.
That's what the Bible calls the sin that beset us so easily. మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపం అని పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఇదే. And sometimes people think when they're Christians, ప్రజలు అనుకుంటారు కొన్నిసార్లు మేము క్రైస్తవులం కాబట్టి, well, praise the Lord, I'll never face those things of the past. దేవునికి స్తోత్రాలు, గతంలో ఉన్న విషయాలు నా మీద ఇప్పుడు ప్రభావం చూపించమని But అంటారు. you got to be careful, కానీ జాగ్రత్త పడాలి మనం, because Satan wants to bring it back in your life. ఎందుకంటే సాతాను మీ జీవితంలో మరలా పునరావృతం చేస్తాడు వాటిని. You understand? మీకు అర్థమవుతుందా? So now we've read the childhood of the prophet. మనం ప్రవక్త యొక్క బాల్యాన్ని చదివాం. True trauma. ఆయన ఒక మానసిక గాయం చేత, he didn't want to have nothing to do with women. ఆయన స్త్రీ అసలు నాకు సంబంధం వద్దు అనుకున్నాడు. And he wanted to live in the woods. ఆయన అరణ్యంలోనే బతకాలని నిర్ణయం తీసేసుకున్నాడు. Now here the prophet explained his nervous condition. ఆయన ప్రవక్త తనకున్నటువంటి మరి ఆ ఆందోళన స్థితిని వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. The prophet was a nervous man. ప్రవక్త ఎవరనంటే ఒత్తిడి కలిగిన ఆందోళన కలిగిన స్థితిలో ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. And he's telling, ఆయన ఏం చెప్తున్నాడంటే, he says, one of the main things that have always hurt me through my life నా జీవితం అంతా కూడా నన్ను బాధపెడుతున్నటువంటి ఒకే ఒక గాయం ఏంటంటే, has been a nervous condition. నేను ఒక మరి ఒత్తిడి పరిస్థితిలో ఆందోళనలో ఉన్నాను. That when I get so worn and then I get really weary. ఎప్పుడైతే నేను మరి బాగా అలసిపోయానో అలసట అనేటువంటిది నా జీవితం మీదకి వస్తూ ఉంటుంది. And then I feel like nobody cares for you. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నా పట్ల అసలు ఎవరు ప్రేమ చూపించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనే భావనలోకి వెళ్తాను. And so the prophet was battling this feeling. ప్రవక్త ఈ యొక్క భావంలో చాలా కూరుకుపోయి ఉన్నాడు. Nobody cares. ఎవరు నన్ను ప్రేమించరు. Now if you look at his childhood, మీరు ఆయన బాల్యాన్ని కనుక చూడగలిగితే, you know that the Branham had a bad name. మీకు అందరికీ తెలుసు, బ్రహ్మీయులు అనేది ఒక చెడ్డ పేరు కలిగినటువంటి సంతానం, అది వంశం అది. The prophet says he was walking on the sidewalks. వారు మరి వీధుల గుండా నడుస్తూ వెళ్తున్నప్పుడు, and when people would see a Branham, they would go on the other sidewalk. ఎప్పుడైతే బ్రహ్మీయులను అక్కడ చూస్తారో ప్రజలందరూ కూడా తప్పించుకుని వాళ్ళ ముఖం చూడకుండా వెళ్ళిపోతారు. He was always constantly rejected by people. ఆయన ప్రజల ద్వారా తృణీకారానికి ఎడతెగక ఆయన తృణీకారం ఉండేవాడు. He was poor. ఆయన పేదవాడు. People laughed at him. ప్రజలు చూసి నవ్వేవారు ఆయన్ని. His parents didn't take care of him. మరి తల్లిదండ్రులు కూడా ఆయన గురించి శ్రద్ధ వహించేవారు కారు. His parents was total delinquent. ఆయన మరి తల్లిదండ్రులు అయితే పూర్తి నేరం చేస్తూ ఉన్నారు వారు. If you doing a party at your house, నీ ఇంట్లోనే నువ్వు మరి అలాంటి విందు వినోదాల కార్యక్రమం and your kid has to sleep in the wood in the winter, నీ కుమారుడేమో వెళ్ళి ఎక్కడో చలికాలంలో అడవుల్లో పడుకోవాల్సి వస్తుంది. that is pretty bad parenting. అది నిజంగా చాలా చెడ్డ తల్లిదండ్రులు చేస్తున్న పని అది. And so that has damaged the prophet. That has damaged his heart. ప్రవక్త యొక్క హృదయాన్ని కృంగదీసింది ఏంటంటే ఇదే. And he never felt accepted by anyone. ఎవరి ద్వారా కూడా నేను ఇంకా మరి కోరదగిన వ్యక్తిని కాదు, అంగీకారాన్ని పొందను అనే కోణంలోకి వెళ్ళిపోయాడు. That's why when the sheriff killed his dog, ఎప్పుడైతే మరి షరీఫ్ తన కుక్కని చంపాడు, he wanted to kill the man. ఆ వ్యక్తిని చంపేయాలి అని అనుకున్నాడు ప్రవక్త. Because that's the only thing he had in life. ఎందుకంటే తన జీవితంలో ఆయన కలిగి ఉన్నది అదొక్కటే ఆశయం. Was his rifle and his dog. ఆయన ఏమనుకున్నాడు, నా కుక్క పిల్లని నేను పట్టుకుని వెళ్ళాలి, నా తుపాకీ నాతో ఉండాలి. And so the prophet says that it made him a nervous man. అది అంటున్నాడు, నాకు ఎంతో ఒత్తిడిని కలగజేసి ఆందోళన పుట్టించే విషయం అంటున్నాడు. That when he would get really tired, నిజంగా ఆయనకి అలసట వచ్చేసినట్టు అనిపిస్తుంది. and he would feel like nobody cares for me. ఎవరు నన్ను అసలు ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు అనే భావం ఉన్నాడు. He says you have it too. నీవు కూడా అలాంటిది కలిగి ఉన్నావా అంటున్నాడు. But he says sometime it happened to have a real overdose of it. మనకి కొన్నిసార్లు అది మితిమీరి సంభవిస్తూ ఉంటుంది అని. And he says and it gets real bad sometimes. కొన్నిసార్లు అది మితిమీరిపోతుంది మనకి. And he says I can't hardly, నేను ఇంక దీన్ని అసలు తట్టుకోలేను అనే స్థితి. and we could finish the sentence here. ఇక్కడ మనం ఆ మాటను ముగించేస్తాం. I can hardly function. నేను ఇంకా పని చేయలేను ఇది. I can hardly go on in life. నేను నా జీవితానికి ముందుకెళ్లే పరిస్థితి లేదు నాకు. And it's tension. అది నాకు ఒత్తిడి. And that's what it does. అదే చేస్తది ఒత్తిడి. So the prophet was pretty honest with what he went through in his life. ఆయన జీవితంలో దేని గుండా ఆయన వస్తూ ఉన్నాడో దాని విషయంలో యథార్థపరుడు. And with the grief that he was carrying. ఆయన మోసుకొస్తున్నటువంటి ఆ వేదన విషయంలో ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. And you got to understand, మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటి అనంటే, that what he went through, ఆయన వెళ్ళిన పరిస్థితి ఏంటి, was something so difficult. ఏదో కష్టమైంది. The next quote, he says, then you get to thinking.
తర్వాత మాటలు ఆయన అంటున్నాడు, అప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు, I'm 50 years old నాకు 50 ఏండ్ల వయసు and I've done nothing for the Lord. ప్రభు కోసం నేను ఏం చేయలేదు అని అనుకున్నా. And then you just get what we used to call the blues. నేను ముసలివాడినైపోతున్నాను. అప్పుడు మరి బ్లూ ఐస్ అంటే మనోచింతలు కలిగి ఉన్నాము అనే మాట. The blues is like an extreme sadness. అదేంటంటే బాగా విచారం, మనోచింతలు కలిగి ఉన్నాము అనే మాటకి నానుడి అది. And some of you brethren about my age remember that they used to call have the blues. మీరు చాలా మంది సోదరులకి గుర్తుండి ఉండొచ్చు, నాన్నగారు అనేవారు కదా మనోచింతలు కలిగి ఉన్నాం మనం అందరం అని. But then you get to feeling that way. అలాంటి విధంగా ఆయనకు అనిపిస్తూ ఉండేది. Which is none of it is true. అది అందులో అసలు సత్యం అనేది లేదు. It's just you. అది ఎవరంటే నువ్వే అంటున్నావా మాట. You know it. See, you know it. It's just you doing that. నువ్వే ఆ పని నీవే చేస్తూ ఉన్నావు. Nervous people, మరి ఎవరైతే ఒత్తిడి కింద ఉండి ఆందోళన పడుతున్నారో ప్రజలు, that have a broken heart, మరి విరిగిన హృదయం, నలిగిన హృదయం ఉంటుందో, they think God doesn't love them. దేవుడు వారిని ప్రేమించట్లేదనే ఆలోచన కలిగి ఉంటారు. And Christians, what we used to do, క్రైస్తవులను మనం ఏం చేస్తా ఉంటామంటే, is we take an emotional problem, మనం ఏం చేస్తామంటే ఒక భావోద్రేక సమస్యను తీసుకొని, and we think it's a spiritual problem. అది ఒక ఆత్మ సంబంధమైనటువంటి సమస్య అని అనుకుంటాం. And we think it's a problem we have with God. దేవునితోటి మనకు ఒక సమస్య వచ్చిందని అనుకుంటాం మనం. But the prophet says none of it is true. It is just you. ప్రవక్త అంటున్నాడు అదంతా కూడా అసత్యము, అది కేవలం చేసేది నువ్వే. That sadness, ఆ విచారం ఏదైతే ఉందో, don't hide it from God. దేవుని నుంచి నువ్వు దాయకుండా bring it to God. దేవుని దగ్గరికి కనుక తేగలిగితే. So he says, I had been preaching for years. నేను సంవత్సరాల తరబడి బోధిస్తూ ఉన్నాను. And I become an old man. నేను వృద్ధుడిని అయిపోతున్నాను. An old veteran preacher. నేను ఒక మరి బోధకుడిగా and I had a lot of అయిపోతున్నాను. పాతకాల బోధకుడిగా అయిపోతున్నాను. And I had a lot of hard battles. నాకు చాలా మరి కఠినమైనటువంటి యుద్ధాలు వచ్చాయి. And maybe I'm scarred. బహుశా నేను నా లోపల గాయాలు, మానసిక గాయాలు జరుగుండొచ్చు. All caught up on the inside from fights. మరి యుద్ధములు చేయడం ద్వారా లోపలంతా కూడా గాయాలు అయిపోయి ఉండొచ్చు. And he says I've been cut deep many times. అనేక సార్లు నాకు లోతైనటువంటి గాయాలు జరిగాయి అని అంటున్నాడు. And I had built myself a complex because the people didn't hear my message. ప్రజలు నా వర్తమానం వినట్లేదు అనే కారణాన్ని బట్టి నేను ఆ యొక్క సంశ్లిష్టతని నాలో సృష్టించుకున్నాను, అవరోధాన్ని. And so the prophet was betrayed many times by preachers. మరి ప్రసంగికుల ద్వారా ప్రవక్త అనేకసార్లు పట్టించబడ్డాడు. Preachers were associated with him, ఆయనతో పాటు కలిసి ఉన్న బోధకులే, just to gather a crowd. అక్కడ మరి జనాల్ని సమకూర్చే పనులు. But then they will betray the prophet. తర్వాత ప్రవక్తను మోసం చేసేవారు. And he says I've been తృణీకరించేవారు. Okay, I've been scarred so many times. ఆయన అంటున్నాడు నేను అనేక సార్లు గాయాన్ని పాలయ్యాను. I've been hurt so many times in my ministry. నా పరిచర్యలో అనేక సార్లు నేను గాయాలకు గురయ్యాను అంటున్నాడు ఆయన. Now there's a principle you need to learn. మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రం ఒకటి ఉంది. Is whatever you went through in your childhood, నీ బాల్యంలో నువ్వు ఏ ప్రయాణం చేస్తూ ఉన్నావో పరిస్థితులు గుండా, the way you reacted in your childhood, నీ బాల్యంలో నువ్వు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో, you take a girl, నువ్వు ఒక బాలికను తీసుకోండి మీరు, the way she reacted to her father, తన తండ్రితో ఆమె ప్రవర్తించే విధానం, if she doesn't solve that, దాన్ని ఆమె పరిష్కారం చేసుకోకపోతే, and if she doesn't have the victory over that, దాని మీద ఆమె జయం సాధించకపోతే, when she get married, ఆమెకి వివాహం అయిన తర్వాత she will react to the same way to her husband. తన భర్తతో కూడా అదే విధానంలో ప్రతిస్పందన ఆమె చేస్తుంది. That's why at a young age, అందుకనే యవ్వన బాలికలుగా యవ్వన స్థితిలో ఉన్నప్పుడు, may God grant you to overcome your enemies. దేవుడు మీ శత్రువుల్ని జయించే శక్తిని మీకు ఇచ్చును గాక. Sometime you have a boy who has a bad relationship with his mother. తన తల్లితోటి ఒక మరి చక్కటి సంబంధం లేనటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో. And he's like, if I only can get married and get out of this house. నేను పెళ్లి చేసుకుని ఇంట్లో బయటపడితే చాలు అని అనుకుంటే, and he wants to run away from the female that troubles him. తనని బాధ పెట్టే ఒక ఆడామె నుంచి ఆయన విడుదల పొందాలని భావిస్తే, and his mother is like a mystery to him. తన యొక్క తల్లి ఆయనకి ఒక మర్మంగా ఉంటది. He says, I don't understand that woman. అసలు ఆమె నేను అసలు అర్థమే చేసుకోలేను. And he doesn't face it. దాన్ని ఆయన ఎదుర్కోలేని పరిస్థితి. He doesn't find a way with God to have the victory in this relationship with his mother. ఈ తల్లితో ఉన్నటువంటి తన సంబంధ విషయంలో దేవుడి దగ్గర విజయం ఆయన సాధించడానికి, then he runs into marriage thinking it's going to be better. అది మెరుగైపోతది అని చెప్పి వివాహంలో అడుగు పెడతాడు ఆయన. To end up going through the exact same thing with his wife than he was going through with his mother. తన తల్లితో ఎలాంటి విధమైనటువంటి సమస్యను ఎదుర్కొనేవాడు, తన భార్యతో కూడా ఆయన అదే సమస్యను ఎదుర్కొంటాడు.
పెట్టుకుంటాడు. Because Satan wants to bring the past and he wants to bring it into the present. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు, గతంలో భూతకాలంలో జరిగిన విషయాల్ని వర్తమాన కాలంలో ప్రస్తుత కాలంలో వాడతాడు వాడు. That's why we need the victory on those things. అందుకనే ఆ గతంలో జరిగిన కార్యాల మీద మనందరికీ విజయం అవసరం. So what the prophet experienced in his childhood and being rejected, ప్రవక్త ఏదైతే తృణీకారాన్ని బాల్యంలోనే ఎదుర్కొన్నాడో, what did he do? what did he do? ఆయన ఏం చేశాడు? He ran in the woods. ఆయన అరణ్యంలో పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. But when he was serving as a prophet of God in the church of God, in many churches, దేవుని యొక్క సంఘములో అనేక సంఘాల ఎదుట ఆయన దేవుని యొక్క ప్రవక్తగా పనిచేస్తున్నప్పుడు, when he started to be mistreated, ఆయన ఎప్పుడైతే మరి అలాగూ అపార్థం లేదంటే అలాగూ ఆయన పట్ల మరి దుర్వ్యాపారం and he started to be betrayed, ఆయన పట్టించబడాల్సి వచ్చింది, and being wounded in the house of God, దేవుని యొక్క మందిరంలోనే గాయాలు జరిగాయి ఆయనకి. where do you think he wanted to go? ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో తెలుసా మీకు? ఆయన he wanted to go in the wilderness again. మరలా అడవిలోకి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. So the way you escape pain when you were young, నువ్వు యవ్వన బాలుడుగా ఉన్నప్పుడు ఏదైతే మార్గం నువ్వు ఎన్నుకున్నావో ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోవడానికి, if you don't find healing నీకు స్వస్థత దొరకలేదు కాబట్టి, and have the victory, నీకు విజయం దొరకలేదు, all your life you will run away from pain the same way. నీ జీవితంలో జీవితకాలం అంతా కూడా నువ్వు ఆ నొప్పిని తప్పించుకోవడానికి అలాగే పారిపోతుంటావు. And this is how addiction are created. ఇలాగూ మనకి addiction అలవాటుగా మారిపోతుంది. అంటే ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది మనకి. థ్యాంక్ యూ. It's because you react. So every time that I'm going through this pain, నేను ఎల్లప్పుడూ కూడా ఈ నొప్పి గుండా వెళ్తున్నాను, I need to drink. నేను మద్యం సేవించాలి. So he gets to this marriage, ఆయన వివాహం అవుతుంది, and he's thinking, oh, I have a good wife, I don't have to drink anymore. నేను ఇంకెప్పుడు కూడా మద్యం సాగను, నాకు మంచి భార్య దొరికింది. But then he goes through the pain again, మరలా నొప్పి గుండా వెళ్తాడు ఆయన, and the first thing he think about is drinking. మొట్టమొదటి మళ్ళీ ఆలోచించేది ఏంటి తెలుసా? మద్యం సేవించాలి. Or if you were young and you escape into going out with girls and being perverted, యవ్వనస్తుడిగా ఉండి నీవు వంకరైపోయి బయట తిరుగుబోతుగా మారేవనుకో, if you don't find the answer to that, దానికి సమాధానం కనుక నీకు బయట దొరకకపోతే, you will always escape in the same wrong things. ఎల్లప్పుడూ కూడా నువ్వు మరలా అదే దుర్వ్యాపారంలో పాలు పొందుతూ వెళ్తావు. Now when we talk about the prophet, మనం ప్రవక్త గురించి కనుక మాట్లాడినట్లయితే, his escape was not drinking. ఆయన యొక్క తప్పించుకునే మార్గము దుర్వ్యాపారాలు కాదు. His escape was not cheating on his wife. తన భార్యని నిందించడం, మోసం చేయడం కాదు ఆయన చేసిన పని. But his escape was to go in the woods and be alone. ఆయన తప్పించుకునే మార్గం ఏం పెట్టుకున్నాడనంటే అడవుల్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండడం. So we're going to see how the prophet managed that. ప్రవక్త దాన్ని ఎలాగ వ్యవహారం చేశాడో మనం చూడబోతున్నాం. All right? Everybody's good? అందరికీ కూడా బానే ఉంది కదా? So he said, I've been cut many times. ఆయన అంటున్నాడు, నేను అనేక సార్లు కోతకి గురయ్యాను, గాయాలకు గురయ్యాను. Now most of what we're going to read is in the message Standing in the Gap. మనం అందరం కూడా ఇప్పుడు నుంచి చదవబోయేదంతా కూడా ఎడంలో నిలబడటనే వర్తమానం నుంచి చదవబోతూ ఉంటాం. And because in the message Standing in the Gap, the prophet makes an open confession. ప్రవక్త మరి ఎడంలో నిలబడట్లో ఆయన బహిరంగ ఒప్పుకోలు చేసుకుంటాడు. Like I said in the beginning of the service. ఎలాగంటే నేను ప్రారంభంలో దశలో మనకి కుడిగలు చెప్పినట్లుగా, sometimes us fathers or mothers we need to make an open confession. కొన్నిసార్లు తల్లిదండ్రులైన మనం కూడా పిల్లల ఎదుట బాహాటంగా వచ్చి ఒప్పుకోవాల్సిన. The prophet did it more than once. ప్రవక్త ఒకదానికి మించి ఎక్కువ సార్లు చేశాడు తన జీవితంలో. And so he's what he's doing, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, is that he's opening his heart to the people. తన యొక్క హృదయాన్ని ప్రజలకు తెరుస్తున్నాడు. To show what was going on inside of him. ఆయన లోపల ఏం సంభవిస్తుందో అనే సంగతిని తెలియపరచడానికి. And it's a healthy way of doing it. అది చేయడం అనేది ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి. It's actually really healthy to do that. అలా చేయడం చాలా మంచిది మనందరికీ. I didn't have time to preach this week. నాకు ఈ వారం బోధించడానికి అవకాశం లేదు. But I preached a series on fathers and mothers. నేను తల్లిదండ్రుల మీద ఒక వరుస భాగాలు బోధించాను. But all men we have something in common. మన పురుషులైన వారందరికీ కూడా ఒకటి అందరికీ కామన్ అంటే సాధారణంగా ఉన్న విషయం ఏంటంటే, is that when we go to troubles, ఎప్పుడైతే మనం సమస్యల దగ్గరికి వెళ్తామో and we are in pain, మనకు నొప్పి వస్తుందో, we go in a cave and we hide our hearts. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఒక మరి గుహలోకి వెళ్ళి మనం దాచుకుంటాం. And we become silent. మనం నిశ్శబ్దం అయిపోతాం. The more a man is troubled, మరి అనేక మంది పురుషులు బాధపడేది దేనికంటే, the more silence he gets. ఆయన అంతగా నిశ్శబ్దం అయిపోతుంటాడు. ఎంత నొప్పి వస్తే అంత నిశ్శబ్దం అయిపోతాడు. But the more a woman is troubled, మరి
స్త్రీ ఎక్కువ బాధన పడినప్పుడు the more she talks. ఆమె మాటలు ఎక్కువ మాట్లాడేస్తారు. She calls her mother. ఆమె She calls the mother. తల్లిగారికి ఫోన్ చేసేస్తారు. She calls her sister. తన చెల్లికి ఫోన్ You know what's going on? ఏం జరుగుతుందో I'm going through this. నేను ఈ పరిస్థితి And it's so difficult. అది ఎంత కష్టంగా ఉందో. Calls the pastor's wife. ఆ తర్వాత పాస్టర్ గారి భార్యకి ఫోన్ చేస్తుంది. You know, I'm going through this and నీకు తెలుసా నేను ఇలాంటి పరిస్థితిలో I'm ఉన్నాను. praying and I'm trying to find and it's really hard. నేను ప్రార్థన చేస్తున్నాను, చాలా కష్టంగా ఉంది నా And so పరిస్థితి. women trying to find solutions in talking. స్త్రీలు ఏం చేస్తారంటే మాట్లాడడం ద్వారా వారి యొక్క పరిష్కారాలు కనుగొందామని And the చూస్తారు. husband is behind and he's looking at his wife. వెనకాలకు నిలబడి భార్యని చూస్తూ ఉంటాడు భర్త. It's like, why do you have to call everyone over అందరికీ this? నువ్వు అసలు చెప్పాల్సిన అవసరం ఉంది ఫోన్లు చేసి. When a man goes through the same thing, మరి పురుషుడు ఎప్పుడైతే ఆ సంగతులు గుండా వెళ్తుంటాడో he just turns silent. ఆయన ఏమవుతాడు, నిశ్శబ్దం అయిపోతాడు. And later on, he'll give a testimony. తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తాడు. But when he overcomes the situation, ఎప్పుడైతే పరిస్థితి అంతా దాటి బయటకు వచ్చేస్తాడు, and when he finds the answer, ఎప్పుడైతే సమాధానం దొరికేస్తుంది ఆయనకి, then he'll give the testimony. అప్పుడు సాక్ష్యం పంచుకుంటాడు వచ్చి అందరికి. 2 weeks ago, I wanted to kill myself. 2 వారాల క్రితం నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. But God appeared to me, and so I decided to live. కానీ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, బతకాలని నిర్ణయం తీసుకున్నాను. And the people were like, "What? ఏం జరిగింది అంటారు ప్రజలు. You wanted to die? చనిపోవాలనుకున్నావు నువ్వు. We could have never known that." మాకు అసలు ఆ విషయం తెలిసేది కాదు. Because men, they hide their heart. పురుషులు ఏం చేస్తారంటే హృదయంలో భద్రపరుచుకుంటారు. And it's not a good thing. అది మంచి విషయం కాదండి. And what makes the wife go crazy, మరి భార్యల్ని పిచ్చోని చేసేది ఏంటంటే, లేదా వాళ్ళు బాధపడేటట్టు కోపం తెచ్చుకునేటట్టు చేసేది ఏంటంటే, is a man that don't talk. మాట్లాడని పురుషుడే. And it's killing the wife. అదే భార్యని చంపేసేది. And it's killing the children. పిల్లల్ని కూడా చంపేసేది అదే. And we have the example of our Almighty God, which is a male, he's a father. సర్వశక్తిమంతుడైన పురుషుడైన దేవుడు ఉన్నాడు మనకి. But he was not short on words. ఆయన మాటలతో చూపించే దేవుడు కాదు ఆయన. He was not short on opening his heart. ఆయన దగ్గర మాటలకి తక్కువ లేవు, ఆయన దగ్గర తక్కువ లేవు. Jesus was the heart of God revealed. యేసుక్రీస్తు వారు ఎవరంటే దేవుని హృదయము తెరవబడితే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. And a prophet of God could open his heart. దేవుని యొక్క ప్రవక్త తన హృదయం తెరవచ్చు. Showing us the example. ఆయన ఒక మాదిరి చూపెడుతూ, us men, పురుషులమైన మనము, we need to come out of our shell. మనము మన యొక్క షెల్ మన యొక్క డొప్పలోంచి బయట రావాలి. And to become open heart. మన యొక్క హృదయం తెరవబడి బయటికి రావాలి. And stop being a mystery to our wife. మన భార్యలకి మర్మముగా ఉండే ప్రయత్నం చేయకూడదు. We need to stop to be a mystery to our children. మన పిల్లలకి మర్మంగా మనం ఉండే విషయం చేయకూడదు. You believe it's the age of the open book? మీకు తెలుసా తెరవబడిన పుస్తక కాలంలో ఉన్నాం మనం. We say amen. Oh yeah, the open book. Yeah. ఆమేన్ ఆమేన్ తెరవబడిన పుస్తకం అంటాము. But the open book is Christ. కానీ తెరవబడిన పుస్తకం ఎవరు? క్రీస్తు. And Christ is the male. ఎవరు? క్రీస్తు ఎవరంటే పురుషుడు. And he has opened the book. ఆయన ఏం చేశాడు? పుస్తకం తెరిచి పెట్టాడు. He has fully revealed himself. ఆయన తనను తాను బహిరంగంగా బయలుపరుచుకున్నాడు. But you the male, కానీ మీరు ఫీమేల్. the male, you the male, పురుషుడైన మీరు, the Bible says, men love your wife as Christ loved the church. పరిశుద్ధ గ్రంథం అంటుంది క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. But Christ loved the church. కానీ క్రీస్తు సంఘాన్ని ప్రేమించి becoming an open book. ఆయన తెరవబడిన పుస్తకం అయ్యాడు. Where to his bride he's not keeping any more secrets. తన వధువు దగ్గర ఏ రహస్యం కూడా మిగల్చకుండా బయటపడ్డాడు. So it's time for men. ఇప్పుడు పురుషుల సమయం ఇది. To become open books. వారు కూడా తెరవబడిన పుస్తకాలు కావాలి. Stop hiding your heart. మీ హృదయాల్లో దాచుకోవడం మానేయాలి. Because when you hide your heart, ఎప్పుడైతే మీ హృదయాలు దాచుకుంటారో, you are killing your family. మీ కుటుంబాన్ని మీరు హతమారుస్తున్నారు. You are putting your children in despair. మీరు మీ పిల్లల్ని నిరాశలకు గురి చేస్తున్నారు. Because you are a mystery. ఎందుకంటే నువ్వు ఒక మర్మంగా ఉన్నవారు. And sometimes men think that we have power if we are mysterious. మనం మర్మంగా ఉంటేనే మనకి శక్తి ఉంది, అధికారం ఉంది అని అనుకుంటారు పురుషులు. But us men, if we are mysterious, మనం గనక మర్మంగా ఉంటే, the power we have, మనం కలిగి ఉన్న శక్తి is fear. అది భయం అనే దాని పేరు. It's fear. అది భయం అంటారు దాన్ని. Because we don't talk. ఎందుకంటే మనం మాట్లాడం. We don't say what we think. అనుకునేది బయట చెప్పం. And because of that, the women and the children are afraid of us. దాన్ని బట్టి మరి భార్యకి పిల్లలకి అందరికీ కూడా భయం వేస్తుంది. But God has revealed himself. కానీ దేవుడైతే తన్ను తాను బయలుపరుచుకున్నాడు. We are no more afraid to go to hell. మనము
నరకానికి వెళ్తామనే భయం లేదు మనకి. We are no more afraid of God. మన దేవుడు అంటే భయం కూడా లేదు. He has revealed himself to us. తాను మనకి బయలుపరుచుకున్నాడు ఆయన. We know he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి మనం ఎరుగుదాం. God said, I was thinking about you before the foundation of the దేవుడు అన్నాడు, నేను world. మీ గురించి ఆలోచించింది ఎప్పుడైతే జగత్తు పునాది లేక ముందు నుంచి. He's not hiding his feelings about ఆయన us. యొక్క భావాలు మన పట్ల ఏది దాచుకోలేదు ఆయన. And us men, we need to be like that. పురుషులమైన మనం క్రీస్తు వలె ఉండాల్సిందే. We need to be like Christ. క్రీస్తుని పోలి మనం ఉండాల్సిందే. And to become an open book. మనం తెరవబడిన పుస్తకంగా So మారాల్సిందే. that fear will leave our home. భయాలు మన గృహం నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు. Hallelujah. హల్లెలూయా. Well, this was not in my notes. ఇది నా నోట్స్ లో లేదు. That's fresh from heaven. పరలోకం నుంచి వచ్చింది తాజాగా. Amen. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. So if you think you're alone as a man to think that you want to hide and keep yourself a mystery, మిమ్మల్ని మీరు మర్మంగా పెట్టుకునే పురుషుని నేనని కనుక మీరు ఆలోచన చేస్తూ ఉంటే, all men are like that. పురుషులందరూ అలాగే ఉంటారు. And it's not good. అది మంచిది కాదు అలా ఉంటే. It's not healthy. అది ఆరోగ్యవంతమైన వాతావరణం సృష్టించదు. And it's a challenge. అదొక సవాలు కూడా. Us men, we prefer to be sitting in a corner and not saying anything. భర్తలమైన మనం మూలను కూర్చొని ఏం మాట్లాడడానికి ఇష్టపడం. And the woman and the children are talking. కానీ భార్యలు ఏం చేస్తారంటే ఆ వంటశాలలో ఉండి మాట్లాడుతూనే ఉంటారు. And we're sitting really serious. మన తీవ్రంగా అలా కూర్చొని Totally disconnected. అసలు ఏ సంబంధం లేనట్టు. Yeah. I'm sitting in heavenly places. నేను పరలోక స్థలంలో కూర్చుని ఉన్నాను. God didn't stay in heavenly places. దేవుడు పరలోక స్థలంలో నివసించట్లేదు. He came on earth. ఆయన భూమి మీదకి వచ్చాడు. You, Father, are sitting on the highest throne. మరి తండ్రులు ఎవరైతే పైన కూర్చుని ఉన్నారో, Please descend. సింహాసనం మీద కూర్చుని ఉన్నారో దయచేసి దిగిరండి. Come with us, the normal people. మాతోటి సామాన్య ప్రజల్లో కలవడానికి రండి. It's the same thing when you know the Nicolaitan spirit ఎప్పుడైతే నికోలేతుల ఆత్మ వచ్చింది అదే was placing the ministry somewhere really high. అదిగో పరిచర్య అంతటిని తీసుకెళ్లి ఎక్కడ ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టారు. There were dignified people. వారందరూ కూడా చాలా గౌరవప్రదమైన ప్రజలు. And you are just the little people. మీరు చాలా చిన్నవారు అన్నట్టు. But that was not a will of God. కానీ దేవుడి చిత్తం కాదు అది. God take ministers దేవుడు దైవజనులను తీసుకుని from the people. ప్రజల్లో నుంచే మనుషుల్ని They ఏర్పరచుకుని are like the people. వారు ఎలా ఉంటారంటే ప్రజల్లాగే ఉంటారు. I'm as broken as you are broken. మీకు ఎలాగైతే గాయాలు జరిగాయి అలాగే నేను గాయాలు జరిగిన వ్యక్తిని. And that's what the prophet is saying here. ఇదిగో ప్రవక్త ఇక్కడ చెప్తుంది అదే సంగతి. He's not a dignified pope sitting on a high throne somewhere. ఆయన ఎక్కడ ఒక పెద్ద సింహాసనం మీద కూర్చున్న గౌరవప్రదమైనటువంటి పోపు లాంటి వ్యక్తి But he కాదు. was a man just like us. ఆయన కూడా మన వంటి మనుషుడే. Subject to the same passions. అదే కోరికలు కలిగిన వ్యక్తి. So we could relate. మనం దాంతో సంబంధం కలిగి And ఉండొచ్చు. to say if a man like Peter, పేతురు లాంటి వ్యక్తి, if a man like William Branham, విలియం బ్రన్నన్ లాంటి వ్యక్తి, with all the trouble they went through, వారు ఎలాంటి సమస్యలు కూడా వెళ్ళినప్పుడు, if they made it by the grace of God, దేవుని కృప ద్వారా వారే చేరుకోగలిగినప్పుడు, then I can make it by the grace నేను of కూడా God. దేవుడి కృపను బట్టి చేరుకోగలుగుతాను. Hallelujah. Amen. Yes sir. So let's go back to our notes because we're on a timer. మనము మన యొక్క నోట్స్ లోకి వెళ్దాం ఎందుకంటే సమయం తిరుగుతుంది. And so the prophet says I was being nervous. ప్రవక్త అంటున్నాడు నాకు మరి ఒత్తిడి స్థితిలో నేను ఉన్నాను. And he's like, I say this guy quietly. నేను నెమ్మదిగా చెప్పుచున్నాను దీన్ని నిశ్శబ్దంగా. He's opening his heart, but I'm like, I'm not proud of that. ఆయన హృదయం తెరుస్తున్నాడు కానీ దాన్ని చెప్పడం బట్టి నాకు అతిశయం లేదంటున్నాడు. You know that today మీకు తెలుసా ఈ రోజు the movement that's against William Branham, సోదరుడు బ్రహ్నం గారికి విరోధంగా వచ్చినటువంటి ఈ పరిస్థితులు, they are writing books and making వారు websites. పుస్తకాలు రాస్తున్నారు, వెబ్సైట్లు పెడుతున్నారు అని And they say because the prophet showed his weaknesses, ప్రవక్త తన బలహీనతలన్నీ చెప్పి బట్టబయలు చేసుకున్నాడు కాబట్టి they are saying that William Branham had mental issues విలియం బ్రహ్నం గారికి మానసిక స్థితి బాగా లేదు అని వారు and చెబుతున్నారు. that he created a cult. ఆయన ఒక మరి వాక్య వ్యతిరేక బోధ తెచ్చాడు అంటున్నారు. And that's why us men, we are afraid to open our hearts. అదే కారణము పురుషులమైన మనం మన హృదయాలు తెరవడంలో విఫలం చెందాం. That's why a pastor is afraid
afraid to open his heart. మన యొక్క కాపరి కూడా తన హృదయం విప్పి చెప్పడానికి Because you will భయపడతాడు. always have people that's going to use this against you. ఎందుకంటే ప్రతిసారి నీకు జనులు ఉంటారు ముందు, వారు ఏం చేస్తారు నీకు విరోధంగానే వాటిని వాడతారు నువ్వు అన్నమాట. And there's nothing you can do about that. దాని గురించి మనం ఏం చేయలేం. The Bible says we have a husband love your wife like Christ loved the church. క్రీస్తు సంఘమును ఎట్లా ప్రేమించాడు అలాగా పురుషులారా స్త్రీలను ప్రేమించండి, భార్యలను And ప్రేమించండి. that he's lay his life. తన ప్రాణాన్ని పెట్టాడు క్రీస్తు. When God came on earth in human flesh, దేవుడు శరీరధారి అయి భూమి మీదకి వచ్చి he showed himself vulnerable, ఆయన చూపించాడు vulnerable, which is mean you can become a target. నువ్వు ఆయనే ఒక మాదిరిగా మారాడు. ఆయన ఒక గురిగా, Okay? దుర్బలుడయ్యాడు ఆయనే. So he did it to save his bride, తన యొక్క వధువుని రక్షించడానికి. but they still rip his beard. అయినా ఆయన గడ్డను పెరికారు, They whipped him. ఆయన్ని కొరడాలతో కొట్టారు, They crucified ఆయనకి him. సిలువ వేశారు. And so there's a price when we open ourselves. There's a price we're going to pay. మనము బట్ట బయలైనప్పుడు మన హృదయం తెరిచినప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సి You're going to వస్తుంది. get hit. మీరు దెబ్బలు పడాల్సి వస్తుంది. And you're showing in your weakness. మీ బలహీనతలు చెబుతూ People are going to stab you in the back. ప్రజలు మిమ్మల్ని మీ వీపు మీద చరిచే But అవకాశం if you know why you're doing it, ఎందుకు అలా చేస్తున్నావు అనే సంగతి నీకు తెలియాలంటే you're doing it to reach your bride. మీరు మీ వధువుని చేరుకోవడానికి అలా You're చేస్తున్నారు. doing it to reach your children. నీ పిల్లల్ని చేరుకోవడానికి అలా And if చేస్తున్నావు. you have a saving grace in your mind, God's going to bless it. నీ యొక్క మనసులో కనుక రక్షణ కృప ఉన్నట్లయితే దేవుడు దాన్ని దీవించబోతున్నాడు. And so the prophet says, I know that I wasn't sufficient from the beginning. ప్రవక్త అంటున్నాడు, మరి నేను ప్రారంభం నుంచి కూడా ఈ పని నాకు తగింది కాదని తెలియలేదు. So I wasn't sufficient for the job. నేను ఈ పనికి తగిన వ్యక్తిని కాదని నాకు తెలియలేదు. And as many as I'd complained, I had to do. చాలా మంది అలాగే ఫిర్యాదు చేశారు, అయినా ఈ పని చేయవలసి వచ్చింది. And I'm sorry I failed. నేను విఫలం చెందాను, నన్ను అందరూ క్షమించండి అంటున్నాడు. The people just won't listen to me. ప్రజలు నా మాట వినేవారు కారు. And I failed to do what I should have done somewhere because they won't listen. వారు వింటలేదు కాబట్టి నేను ఏది చేయాలో అది చేయకుండా విఫలం చెందాను అంటున్నాడు. And my mother and father was a hunter. నా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వేటగాళ్ళుగా ఉండేవారు. And I think I got all that coming from him. నాకు కూడా అలాంటి స్వభావం అక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాను. And I love the woods. నాకు అడవులంటే ఎంతో ఇష్టము. And I thought, నేను అనుకున్నాను, if these people that call themselves Christians, ఈ క్రైస్తవులు మేము క్రైస్తవులు అని చెప్పుకొంటున్నారు కానీ and if they don't want to listen to the message that I am preaching, నేను బోధించుతున్న వర్తమానం వినరు, then let them alone. వారిని అలాగే వదిలే ఉండనీయుడి. I'll just stop it all together and I'll go up into the mountain. నేను మొత్తం ఆపు చేసేసి మరలా అడవిలోకి వెళ్ళిపోతాను, కొండల్లోకి అనుకున్నాడు. You see the reaction? మీరు చూస్తున్నారు స్పందన ఎలా ఉందో. Now he wants to do the same thing as he was doing in childhood. ఆయన బాల్యంలో ఏ పని అయితే చేసేవాడు అదే చేద్దామని అనుకున్నాడు. And so he's in the house of God. దేవుని మందిరంలో ఉన్నాడు ఆయన. And there is hurt in the house of God. దేవుని యొక్క మందిరంలో ఆయన గాయాలు జరిగాయి. And so he's looking for the same escape. ఆయన ఏం చూస్తున్నాడంటే మరలా అదే తప్పించుకునే దారి వైపు చూస్తున్నాడు. You understand? మీకు అర్థమైంది ఇదంతా? So one night the Lord woke him up one morning. ఒక రోజు దేవుడు ఒక ఉదయం ప్రభువు అతన్ని లేపాడు. And then when the prophet is going through that, ఎప్పుడైతే ప్రవక్త ఆ సందర్భం గుండా వెళ్తున్నాడో, and he start to have to resolve in his mind, ఆయన మనసులో ఆయన పరిష్కారం చేసుకోవాలనుకున్నాడు. I'm going to leave for the wilderness. నేను ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. If they say I'm a prophet, నేను ఒకవేళ ప్రవక్తనంటే then I'll be a real prophet. అప్పుడు నేను నిజంగా ప్రవక్తగా I'll అవుతాను. go in the mountains. నేను అడవుల్లోకి వెళ్ళి I will not mess with preachers anymore. నేను ఇంకా ప్రజలతోటి నా యొక్క సంబంధాలు ఏం And చెడగొట్టుకోకుండా, when God has a vision, గొడవలు మెస్ వారిని వదిలేస్తాను. I won't deal with preachers అదే anymore. బోధకుల దగ్గర నేను వ్యవహారం మానేస్తాను. And when God gives me a vision, దేవుడు ఎప్పుడైతే నాకు దర్శనమిస్తాడో I'll come down. మరలా దిగి వస్తాను నేను. And when we, as Christians, this is what we do. క్రైస్తవులుగా మనం చేసేది ఇదే అయి ఉన్నది. When we react out of pain, ఎప్పుడైతే మన యొక్క మరి బాధతోటి and స్పందనిస్తామో, we have a complex, మనకి ఎప్పుడైతే ఆ సంక్లిష్టత లోపల we're ఉంటుందో, going to start doing things, మనం ఎలాంటి పనులు చేయడం ప్రారంభిస్తామంటే but we're going to make it look like Christian. అది క్రైస్తవులు అన్నట్టు కనపడేటట్టు చేస్తూ ఉంటాం. We're going to put a scriptures, మనం లేఖనాలు పెట్టుకుంటాం, and we're going to make it look nice. అది చక్కగా కనపడేటట్టు చేస్తాం. When the prophet says, I'm a prophet like Elijah, I'll go to the wilderness, it sounds great. నేను ఏలియా వంటి ప్రవక్తని కాబట్టి అడవుల్లోకి వెళ్తానని ప్రవక్త అంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది మనకి. And he could have tell us that, and it was like, well, praise the Lord, you're a prophet. ఆయన ప్రవక్త కాబట్టి అడవుల్లోకి వెళ్ళిపోయేవాడు, ఎలీషాలా కాబట్టి అని అనుకుంటే మనం దేవుడికి స్తోత్రం అనేవాళ్ళం. But you don't trick God. కానీ దేవుణ్ణి నువ్వు చిక్కుల్లో పెట్టలేవు. When you're doing things for the wrong reasons, నువ్వు తప్పుడు కారణాన్ని బట్టి ఆ పనులు చేస్తున్నప్పుడు you don't lie to God. దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడలేవు. Because God knows why you're doing
this. ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావో దేవుడికి తెలిసే ఉంది. So what happened is God gave a dream to Brother Roy. దేవుడు ఏం చేశాడంటే సహోదరుడు రాయ్ గారికి ఒక కల ఇచ్చాడు. And that dream is really important. ఆ కల చాలా ప్రాముఖ్యమైన కల అది. He says, so one night the Lord woke him up one morning. ఒక ఉదయమున ప్రభు ఆయన్ని లేపారు. And we were sitting, he and I look like in Jerusalem at the Lord's communion table. మేము కూర్చొని ఉన్నాము, నేను మరి అతను కలుసుకున్న యెరూషలేములో కూర్చున్నట్లుగా ప్రభు యొక్క బల్ల భోజన బల్ల వలె ఉంది. And I was talking. మరి నేను మాట్లాడుతూ ఉన్నాను. And he could understand it. దాన్ని అతడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. And Brother Roy sitting present look at me right now and he saw it. మరి సోదరుడు రాయ్ అక్కడ కూర్చుని ఉండి ఇప్పుడు నా వైపు చూస్తున్నాడు. And he called me up in Houston. దాన్ని అతడు చూచాను, అరిజోనాలో అతడు నన్ను పిలిచాను. And we were sitting there, Brother Branham, and I saw that big pillar of fire come in. నేను అక్కడ చూసినప్పుడు ఏం జరిగిందనంటే ఒక పెద్ద అగ్ని స్తంభం లోనికి వచ్చినట్లు అక్కడ నాకు అనిపించింది. And get you. అది పట్టుకున్నట్టుగా. And take you away from the Lord's table. భోజనపు బల్ల యొద్ద నుండి నిన్ను దూరంగా తీసుకొని పోయింది. And you went westward. నీవు పశ్చిమంగా వెళ్ళిపోయావు. Because he was sitting on the east side watching me go west. ఎందుకంటే అతడు తూర్పు వైపున కూర్చొని చూచుచుండెను కనుక నేను పశ్చిమంగా వెళ్ళి చూచాను. And this light come in and taken me out. ఇది ఎలాగున్నదంటే వచ్చి నన్ను బయటికి తీసుకొని పోయినట్లుగా ఉన్నది వెలుగు. And said it was one morning like it was a vision. ఆయన అంటున్నాడు ఒక ఉదయం నాకు దర్శనం వచ్చినట్లుగా అనిపించింది. And I'll skip some of the details. నేను కొన్ని వివరణలు దాటి వెళ్తాను. You can read the message back home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్తమానం. But he screamed for me because the pillar of fire came and took the prophet away from the communion table. అక్కడ భోజనపు బల్ల దగ్గర నుంచి అగ్ని స్తంభం వచ్చి ప్రవక్తను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. Which is a pretty significant event. అది ఒక మరి ముందుగా జరుగుతున్నటువంటి ఒక గుర్తింపదగినటువంటి కార్యక్రమం. Because if God takes you away from the communion table, దేవుడు భోజన బల్ల దగ్గర నుంచి నిన్ను బయటికి తీసుకెళ్ళిపోవడం అంటే that something is going on in your life that's not right. నీ జీవితంలో ఏదో తప్పుది జరుగుతుంది అనే అర్థం వస్తుంది దానికి. But then దాని తర్వాత so he said, Brother Roy says, I was screaming till I was hoarse in his throat. సోదరుడు రాయ్ అంటూ ఉన్నారు, నేను అరుస్తూ ఉన్నాను. And he was like, come back, bring him back, bring him back. సోదరుడు బ్రహ్నంగా వెనక్కి తీసుకురండి అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. And here come that pillar of fire come back, or a cloud come back. అక్కడికి మరి వచ్చింది ఏంది అగ్ని స్తంభం, అగ్ని మేఘ స్తంభం వచ్చింది. And he set me at the head of the table. మరి అక్కడ నన్ను కూర్చోబెట్టారు. అక్కడ మరి అధికారి ఉన్న హెడ్ ఆఫ్ ద టేబుల్ బల్ల మీద at the table. అక్కడ బల్ల దగ్గర కూర్చోబెట్టారు. And I had been changed. నేను మార్పు పొందాను. This is the title of the sermon last night and this morning. గత రాత్రి ఈ ఉదయం కూడా ఇదే మన అంశం పేరై ఉన్నది. Being changed. మార్పు పొంది ఉండుట. And he says it was a mystery to Brother Roy. సహోదరుడు రాయ్ గారికి అది ఒక మర్మముగా ఉన్నది. And I've read before standing in the gap more than once. నేను మరి ఎడంలో నిలబడ్డాను వర్తమానం ఒకటి కన్నా ఎక్కువ సార్లు చదివాను. I never understood the dream. నాకు ఆ కల అయితే మాత్రం అర్థం కాలేదు. And the dream was even a mystery to me. నాకు కూడా కలంతా కూడా ఒక మర్మంగానే ఉంది. But at the end of the sermon, standing in the gap, కానీ ఆ యొక్క మరి ఎడంలో నిలబడ్డాను వర్తమానం చివరికి వచ్చేసరికి the prophet gives the interpretation of the dream. ప్రవక్త కలకు సంబంధించినటువంటి తర్జుమాని ఇస్తాడు. And what it meant. దానికి అసలు అర్థం ఏంటి అని. And that meaning is really important for Brother Branham. సోదరు బ్రహ్నం గారికి దాని యొక్క తర్జుమా అనేది చాలా ప్రాముఖ్యమైనది. Also it's important for us to understand because it applies to us. మనకి కూడా అది వర్తిస్తది కాబట్టి మనం అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యత అయి ఉన్నది. And so that mystery is revealed now. కనుక ఆ మర్మం ఇప్పుడు మనకి తెరవబడింది. But me being changed to look different. నేను భిన్నంగా కనపడడం ప్రారంభమైంది. And I'll lay this up here for something I want to remember. Being changed. నేను మార్పు పొందడం గురించి నేను ఇక్కడ మరి నడిపించబడి నాకు ఆ విషయం గుర్తొస్తుంది. And when I give him the interpretation of it. నేను ఎప్పుడైతే దాని గురించినటువంటి వివరణ ఇచ్చానో ఆ దర్శనం గురించిన వివరణ. So the prophet, Brother Roy has a dream while the prophet is going through something. ప్రవక్త ఏదో ఒక దాని గుండా వెళ్తున్నాడని సహోదరుడు రాయ్ గారికి కల వచ్చింది. So the prophet says, I had made up my mind. ప్రవక్త అంటున్నాడు నా మనసు నేను కుదుర్చుకున్నాను. That I would become a guide or a trapper again. నేను మరలా తిరిగి ఒక మరి మార్గదర్శిగా గాని లేకపోతే ఒక ఉచ్చులు. You remember what his mind was when he was a child. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఆయన మనసు ఏంటో మీకు గుర్తుందా? And now through hurt and pain he's going through the same thing again. ఆయనకి ఎప్పుడు నొప్పి కలిగినా గాయం కలిగినా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో అక్కడికే వెళ్ళిపోతానని అంటున్నాడు. And he says, I'm going in the west. నేను పశ్చిమం వైపు వెళ్తాను. And I would take my wife. నేను నా భార్యని కూడా తీసుకుంటాను
నాతో, and kind of trap her into something. నేను దేనో ఒక దాంట్లో మరలా బోన్లో వేయడానికి పెట్టేస్తాను. So his idea is, I'm going to go deep in the wood with my wife. ఆయన ఆలోచన ఇప్పుడు ఏంటంటే తన భార్యతో కలిసి అడవిలోకి And once we are there, అక్కడికి మేము కనుక వెళ్తే I'm going to tell my wife, oh, by the way, we're not returning back to civilization. అక్కడికి వెళ్ళాక నేను చెప్తాను ఏంటంటే మరలా సమాజం దగ్గరికి మనం వెళ్ళబోవడం లేదు. So he was about to override the free will of his wife, తన యొక్క మరి భార్య యొక్క స్వేచ్ఛా హక్కుని హరించే ప్రయత్నం, and to trap his wife to come with him. తన భార్యనే ఉచ్చులో ఇరికించి వలపని తీసుకెళ్లిపోదాం అనుకున్నాడు అడవిలో. And so he says, I just want to be a guide. నేను కేవలం అక్కడ ఒక మార్గదర్శిగా ఉండాలనుకున్నాను. If the Lord wanted me to do anything, దేవుడు నన్ను ఏదైనా చేయడానికి కనుక అనుకుంటే I'll say, all right, Lord, he give me a vision and I would slip on out. ఒకవేళ అక్కడ దర్శనం కనుక దేవుడు ఏమైనా ఇస్తే అక్కడి నుంచి బయటపడతాను నేను అని అనుకున్నాడు. And he says, I never regarded myself anybody knowing this. మరి నా అంతటి నేను ఎన్నడూ ఇలా చెప్పుకోలేదు, నేను అలా భావించను లేదు. But he says, if people call me a prophet, కానీ జనులే నా యొద్దకు వచ్చి ప్రవక్త అని well, maybe I am. If I am, I will live back in the wilderness. నేను ప్రవక్తనైతే వెళ్ళి అక్కడ అడవిలోనే నేను ఉంటాను అని అన్నాడు. And if I have a vision, I'll go repeat the vision and I'll go back in the wilderness. ఒకవేళ కనుక మరలా నాకు దర్శనం వస్తే నేను అక్కడ అరణ్యంలోకి బయటకు వస్తాను అని అనుకున్నాడు. And while he's not using me, I'll be fishing. నేను మరి చేపలు వాడుకుంటుండగా ఆయన నన్ను వాడుకోకపోతే చేపలు పట్టుకుంటూ ఉంటాను. And that was a kind of a selfish attitude. అది స్వార్థపూరితమైనటువంటి ఒక వైఖరి అయి ఉన్నది. And when we become hurt, ఎప్పుడైతే మనకి గాయం జరుగుతుందో we become selfish. మనం కూడా స్వార్థపూరితంగా మారిపోతాం. Because everything is about protecting our wound. ఎందుకంటే అన్ని కూడా మన గాయాన్ని రక్షించుకునే పనిలోనే మనం చేస్తూ ఉంటాం. See, because I wanted to do that. నేను అది చేయాలని చూసాను చూడండి. And I had made up in my mind to do that. నేను అలా చేయాలని నా మనసును కుదుర్చుకున్నాను. And then the prophet had a funny dream too. తర్వాత ప్రవక్తకు కూడా ఒక వింతైన దర్శనం వచ్చింది. And in his dream, ఆయన యొక్క కల్లో, I was roaming out in the dark. నేను చీకట్లో తిరుగుతూ సంచరిస్తున్నాను. And I had no place to go. వెళ్ళడానికి నాకు ఏ స్థలం లేదు. And nobody cared for me. ఎవరు నన్ను పట్టించుకునేవారే లేరు. And I had become a bum. నేను ఒక దిక్కులేని వాడిగా అయిపోయాను. And I was cold. నేను చల్లబడ్డాను. And I look in the distance and I saw a fire. మరి దూరంగా నాకు ఒక నిప్పు మంట కనిపించింది. Now the prophet says our dreams is most of the time is our subconscious. ఆయన చెప్పాడు మనకు వచ్చే కళ అంతా కూడా మన ఉపచేతన మనసు నుంచే వస్తూ ఉంటుంది. And so in his dream he's roaming in the dark and he feels like nobody cares for him. ఆయన కళ్ళ ఆయనకి ఎలా కనపడిందంటే చుట్టూ చీకట్లో తిరుగుతున్నాడు కానీ ఎవరు కూడా ఆయన కోసం ప్రేమ చూపించట్లేదు. Actually that was the state of his heart. నిజంగా చెప్పాలంటే ఆయన హృదయం యొక్క స్థితి అలా ఉంది. Because he was hurt. ఎందుకంటే ఆయనకు మానసిక గాయం జరిగింది. And he wanted to escape in the wilderness. ఆయన అడవులోకి పారిపోదామని చూశాడు. And God gave him a dream. దేవుడేమో ఆయనకి కళనిచ్చాడు. So he would be able to see himself. తనను తాను ఆయన చూచుకున్నట్లుగా. So from a distance he saw a fire in the dream. దూరం నుంచి చూశాడు ఎక్కడంటే ఒక చోట మంట మండుతున్నట్టు. At the fire it was Fletcher Broy, his brother-in-law. అక్కడ మరి బావగారైనటువంటి ఫ్లెచర్ రాయ్ గారు అక్కడ ఉన్నారు. Which was an alcoholic, was a drunkard. ఆయన ఎవరంటే మద్యపాని అయి ఉన్నాడు. He says, so I walked and looked into the dark, cold night. అక్కడికి ఆయన నడిచి వెళ్ళి చీకట్లో చూచాను. And he says, think of it, one time God Almighty let me lead his church. నేను ఇట్లా తలంచాను, దాని గురించి ఆలోచించు ఒక్కసారి. One time he let me preach his gospel and see souls saved. ఆయన మరి సువార్త ప్రకటించి ఒకసారి నన్ను ఆత్మలు రక్షించబడ్డాన్ని చూచాడు. But here I am now, a bum, and nobody wants me. ఇక్కడైతే నేను ఎవ్వరు అక్కర్లేని వ్యక్తిగా ఒక మరి మరిగా వచ్చేసాను. And I'm cold, and what must I do? And then I woke up. నేను ఏం చేయాలి ఇక్కడ అని నేను అనుకున్నాను ఇప్పుడు. Now God gave us this dream. దేవుడు ఆయనకి కళ్ళను ఎందుకు ఇచ్చాడంటే for him to realize the condition of his heart. ఆయన హృదయం యొక్క స్థితి ఏంటో గ్రహించే విధంగా ఇచ్చాడు. But when he woke up, ఆయన ఎప్పుడైతే నిద్ర నుంచి లేచాడో, he thought maybe Fletcher's is in trouble. ఆయన అనుకున్నాడు ఏమనంటే అసలు సమస్య అంతా ఫ్లెచర్ కే ఉంది అని అనుకున్నాడు. But Fletcher was not in need. కానీ ఫ్లెచర్ కాదు అవసరంలో ఉన్నది బావగారు. The prophet was in need. ప్రవక్తకు అవసరం ఉంది అక్కడ. He's the one who needed. అవసరమైంది ఎవరికంటే ఆయనకి. So God gave the dream to brother Roy. సోదరుడు రాయ్ గారికి కళ్ళనిచ్చాడు దేవుడు. And God gives the dream to the prophet. ప్రవక్తకి కూడా కళ్ళనిచ్చాడు దేవుడు. Because he's trying to show his prophet, you're in trouble. నువ్వు సమస్యలో ఉన్నావని ప్రవక్తకి దేవుడు చూపించాలని అనుకున్నాడు. And men were like that. పురుషులు అలాగే ఉన్నారు. God will have to give us some cues from one side to the other. దేవుడు ఒక పక్క నుంచి కానీ రెండో పక్క నుంచి కానీ వారికి ఏదైనా సూచనలు ఇవ్వాలని అనుకుంటారు. Because we are slow learner. ఎందుకంటే మనం
మనం మెల్లగా నేర్చుకునేవారు. And it takes us time for us to understand. మనం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని దేవుడు తెలుసు. Our wife is saying, "You're not doing good, honey." నువ్వు మంచిగా చేయట్లేదని భార్య చెప్పినప్పుడు, "Oh yeah, no, I'm good, I'm okay, I'm okay." మంచిగానే ఉన్నాను, బానే ఉన్నాను అంటాం. You're dying inside, but you think you're okay. లోపల చనిపోతున్నావు కానీ బయటకు అంటావు నేను బానే ఉన్నాను. And so the prophet wanted to run away in Canada. కనుక ప్రవక్త కెనడాకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు, పారిపోవాలి. And in my mind I had it made it up. నేను నా మనసంతా కూడా దాని కోసం కుదురు చేసుకున్నాను. I'm going faster now because the time is getting shorter. నేను త్వరగా వెళ్తున్నాను ఎందుకంటే సమయం పరుగులు పెడుతుంది. And I went into a place I was thinking in my mind. నేను నా మనసులో ఆలోచించుకుంటూ ఆ స్థలానికి వెళ్ళాను. You know what? I can get the wife up there. అక్కడికి నేను నా భార్యను తీసుకెళ్లాలనే ఉద్దేశం కలిగి. And I won't tell her what I'm going to do. నేను ఏం చేయబోతున్నాను తర్వాత అనే సంగతి ఆమెకి చెప్పకుండా తీసుకెళ్దామని. And he says, "Won't it be fine? Will it be fine? I won't have to get a haircut. నేను మరి జుట్టు కత్తిరించుకోకపోయినా పర్వాలేదా? I won't have to dress up. నేను దుస్తులు వేసుకోవాల్సిన పట్టించుకోవాల్సిన పని లేదు. I'll just have to be a regular mountaineer, what I always wanted to be." ఎల్లప్పుడూ నేను ఏమై ఉండాలనుకున్నాను, ఒక కొండలో నివసించే వ్యక్తి వలే. This old nature is never really far. ఆ యొక్క పాత స్వభావం మనకేం పెద్ద దూరంలో లేదు. And when you get hurt, నీకు ఎప్పుడైతే మరలా that old nature wants to come back. మరలా పాత స్థితి నా స్వభావం నీలోకి వచ్చేద్దామని చూస్తూ ఉంటది. And he says, "I want to be a guide. నేను ఒక మార్గదర్శిగా అవ్వాలని ఆశిస్తున్నాను. And I'll be the best guide you never heard of." నువ్వు ఇంతకు ముందే అన్నడు వినటువంటి గొప్ప మార్గదర్శిగా నేను మారబోతున్నాను. And I was thinking on that. నేను దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాను అంటున్నాడు. So then I'll paraphrase the story. I'll just make it shorter. నేను ఈ కథనంతా కూడా వివరణగా చెప్పేస్తాను. But then he goes to a restaurant. ఆ తర్వాత ఆయన ఒక అల్పాహారశాలకు వెళ్తాడు. And somebody gets in the restaurant with a pair of overalls. ఎవరో ఒకరు అక్కడికి మరి జత వస్త్రాలు వేసుకుని వస్తారు. He smelled like the fire. ఆయన మరి smoke. ఆయనకి మరి పొగ వాసన వస్తుంది. And he had whisker hanging and long hair. ఆయనకి మరి ఆ యొక్క గడ్డం వేలాడుతూ మరి పెద్ద జుట్టు కలిగినటువంటి వ్యక్తి వస్తాడు. And the prophet, he says, "I was admiring that man." ఆ వ్యక్తిని నేను మరి అడ్మైర్ అంటే హెచ్చరిక సార్, admiring ప్రోత్సాహం, అడ్మైర్ పొగడ్డమా, ఆశ్చర్యంగా చూశాను. ఆ వ్యక్తి ఆయనకి నచ్చి ఆ వ్యక్తిని అదే సార్ పొగిడాడు అన్నాను. ఆ వ్యక్తిని పొగిడాడు ఆయన. And the men look rude and rough. ఆయన ఎలా ఉన్నాడంటే కరుగ్గా దురుసుగా ఉన్నాడు ఆ వ్యక్తి. And he come into the restaurant and order some pancakes. ఆయన వచ్చి అక్కడికి మరి కొన్ని కేకులు ఆయన ఆర్డర్ చేశారు. And there was about 15 or 20 people. 15-20 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. And he had to sneeze. ఆయన మరి చీదుకోవాల్సి వచ్చింది. And he let out a great big healthy chucker. ఆయన అలాగూ మరి తుమ్మాడు అన్నమాట గట్టిగా. I didn't know that, but no. I said it. గట్టిగా తుమ్మాడు. And it looked like the windows were blasted. అక్కడ ఉన్నటువంటి ఆ కిటికీ తలుపులు పగిలిపోయినంతగా తుమ్మాడు. Nobody said anything. ఎవరు కూడా ఏం చెప్పలేదు. And he said, "Billy," so Brother Branham told his son, ఆయన తన కుమారుడికి చెప్పాడు ఏమనంటే, "Billy, this is a man after my own heart." నా హృదయానుసారుడు ఎవరంటే ఈ వ్యక్తి అని. You got to remember, this man entered a restaurant and he looked like a bum. చూడండి, ఆయన ఆ వ్యక్తి ఆ రెస్టారెంట్ లోకి అల్పారసాల్లోకి వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు, దేశదిమ్మరలా ఉన్నాడు. Now in his dream the prophet was like a bum with Fletcher. మరి మనం చూస్తే ఫ్లెచర్ గారి యొక్క వచ్చినటువంటి ఆ కలలో కూడా మనం చూసాము, ఆయన కూడా అలాగే దేశదిమ్మర అనే ఫీలింగ్ లో ఉన్నాడు, భావనలో ఉన్నాడు. Just rough, మరి దురుసుగా. And you don't care what anybody thinks. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోని ఒక వ్యక్తిగా ఉన్నాం. And even Billy Paul said, బిల్లీ పాల్ గారు కూడా ఏమన్నారంటే, "Oh daddy, you don't want to be like that." అలాగా అవడం నీ కుదరదు డాడీ అని అన్నాడు. And then he says, "Yes, that's me in the future." భవిష్యత్తులో నేను అదే అంటున్నాడు ఆయన. So he's showing his heart condition. ఆయన హృదయం స్థితి ఏంటో చెబుతున్నాడు ఆయన. And then in the restaurant, అప్పుడు ఆయన మరి అల్పాహారశాలలో 2 men got in the restaurant. ఇద్దరు వ్యక్తులు మరి అల్పాహారశాలకు వచ్చారు. And they sat there. అక్కడే కూర్చున్నారు. And when Billy Paul saw them, ఎప్పుడైతే బిల్లీ పాల్ గారు వారిని చూశారో, he said, "Daddy, those 2 men, they look like you and Fletcher." నువ్వు ఫ్లెచర్ అన్నట్ట ఇద్దరు కనపడుతున్నారు అని అన్నాడు. And then the prophet says, "You can imagine how I felt." మీకు ఇప్పుడు ఊహించుండొచ్చు నువ్వు నాకు ఎలా కనిపించిందో అన్నాడు. And my heart started to bounce within me. నా లోపల నా హృదయం గంతులేయడం ప్రారంభించింది అంటున్నాడు. And the prophet was troubled because now he realized what was the dream about. అసలు ఆ కలంతా దేనికోసం వచ్చింది అనేది ప్రవక్త గ్రహింపు వచ్చింది ఇప్పుడు. Because the dream was about him. ఆ కల వచ్చిందే ఆయన కోసం అయింది. And then Brother Branham hit the road. I got to paraphrase. నేను దీన్ని వివరంగా చెప్పేస్తాను, క్లుప్తంగా చెప్పేస్తాను. Just trying to find a quote.
So the prophet went on driving, ప్రవక్త గారు వాహనం నడుపుతూ వెళ్తూ ఉంటారు. And God starts to speak with him. దేవుడు ఆయనతో సంభాషణ ప్రారంభిస్తారు. And God started telling him he says, this about your plans to go into wilderness. నువ్వు అరణ్యంలోకి వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంటున్నావు కదా, దాని గురించి మాట్లాడతాను అంటాడు దేవుడు. And God told him, దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే, the prophet says, well, you called me to be a prophet. ప్రవక్త అన్నాడు, నువ్వు నన్ను ప్రవక్తగా ఉండడానికి పిలిచావు కదా దేవా, so I can go in the wilderness. నేను అరణ్యంలోనికి వెళ్ళలేను. But God replied, కానీ దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, you have many more gifts than that. దానికి మించిన బహుమానాలు నీకు ఉన్నాయి అని అన్నాడు. And then God told him, carry out with your plans. నీ ప్రణాళికతో నువ్వు ముందుకెళ్ళు అని దేవుడు అన్నాడు. And your wife is going to leave you. నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోబోతుందని చెప్పాడు. So when he wanted to return to the life he had in the childhood, just him alone in the wilderness, బాల్యంలో అతను అడవుల్లో గడిపే ఆ పాత జీవితానికి ఆయన వెళ్ళాలని అనుకున్నప్పుడు, and being a trapper, మరలా వెళ్ళి నేను వలలు పన్నే వ్యక్తిగా ఉండాలనుకున్నప్పుడు, it would have broke his marriage. తన యొక్క వివాహాన్నే అది విడగొట్టేది. And God was so gracious, దేవుడు చాలా కృప కలిగి to reveal to his prophet, తన ప్రవక్తకు బయలుపరిచాడు, either you find healing, నువ్వు బాగన్నా చేసుకుని స్వస్థత పొందు, because if you go out with your plan you're going to break your marriage. నీ ప్రణాళికతో గనుక నువ్వు వెళితే నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. And so he says, I want it. So the prophet gives the reason why I want to bring this to you. ఎందుకు ఈ విషయాన్ని మీకు తీసుకుని వచ్చాను అనేది ప్రవక్త వివరణిస్తాడు ఇక్కడ. So that you would see, మీరందరూ దాన్ని చూచినట్లుగా, and show you that the mistake that a man can make yet being sincere. ఆయన యథార్థవంతుడిగా ఉండి కూడా పురుషుడు ఎలా తప్పు చేస్తాడో మీకు చూపించాలి అని చెబుతున్నాను. Moses lost the feeling of his people because they wouldn't listen to him. ఆయన మాట వినలేదు కాబట్టి మోషే తన ప్రజల మీద భావాల్ని కోల్పోయాడు, ప్రేమ కోల్పోయాడు. And brother Roy, you see your dream? సోదరుడు రాయ్, మీరు మీ కలను చూసారా? I cannot go with a ministry like that until I feel different in my heart about it. దాని గురించి నా హృదయంలో భిన్నంగా అనిపించేంత వరకు అలాంటి విధమైన పరిచర్యతో నేను ముందుకు వెళ్ళలేను. No matter if God did tell me, దేవుడు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, but that change, అది ఆ మార్పే అయి ఉన్నది. that brother Royce, that scene coming, సోదరుడు రాయ్ గారు చూడాలి అనుకున్నటువంటి విషయం, something's got to change in me. నన్ను ఏదో ఒకటి మార్చాల్సిన అవసరం వచ్చింది. Because in my heart, if I go out there feeling the way I do now, ఇప్పుడు నేను చేస్తున్న ఇదే భావంతో గనుక నేను అక్కడికి వెళ్ళాలని నా హృదయంలో అనుకుంటే, I still feel they ought to have heard that message. ఆ వర్తమానము విన్నారనే బహుశా నేను అనుకుని భావిస్తూ ఉన్నాను. And I don't have the feeling for the people that I should have. నేను కలిగి ఉండాల్సిన భావం అలాగా ప్రజల పట్ల కలిగి ఉండాల్సింది కాదు. And until I can get that feeling, ఆ యొక్క భావం నాకు కలిగిన until I can get this feeling, ఆ భావం నాకు వచ్చేంత వరకు I got to feel that they're not Rickies and Ricketas. వారు మరి రిక్కీ రికెట్ అంటే ఏంటి సార్, తెలుగులో ఏమని చెప్పొచ్చు? He was calling them rats. It's like a surname. Okay. And so లోకస్తులు, లోక సంబంధుల మాదిరిగా నాకు లోక సంబంధుల మాదిరిగా అనిపించింది. So when the pillar of fire came and took Brother Branham away from the communion table, ఎప్పుడైతే ఆ భోజనపు బల్ల దగ్గర నుంచి అగ్ని స్తంభం వచ్చి ప్రవక్తను బయటికి తీసుకెళ్ళిందో, and when he brought him back, the vision says that he was a changed man. ఆయన తిరిగి ఎప్పుడైతే భోజన బల్ల దగ్గరికి మళ్ళీ తీసుకుని రాబడ్డాడో ఆయన మారిన మనిషి అని చూపించాడు. And that change that God wanted the prophet to go through, ప్రవక్త వెళ్ళాలి అని కోరుకుంటున్నటువంటి ఆ మార్పు స్థితి అది was the healing of his complex. ఆయనకున్నటువంటి ఆ కాంప్లెక్స్ సంక్లిష్టతను స్వస్థపరచాలని దేవుడు అనుకున్నాడు. So when sometime back in America some ministers thinks we shouldn't preach on complex. మనము కాంప్లెక్స్ అంటే సంక్లిష్టత మీద బోధించకూడదని అమెరికా దేశంలో కొంతమంది బోధకులు అనుకునేవారు. Because this is just psychology. వారు ఏమనుకున్నారు, ఇదంతా మానసిక శాస్త్రము అని. But why would the pillar of fire take his prophet to heal him from complexes? ఎందుకని ఆయనకున్నటువంటి సంక్లిష్టతలు స్వస్థపరచడానికి ప్రవక్తని ఈ అగ్నిస్తంభం తీసుకెళ్ళింది? And then bring him back at the table, communion table, తిరిగి మరలా భోజన బల్ల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, being a changed man. ఆయన ఒక మార్పు చెందిన మనిషిగా ఉండేటట్టు చేసింది. And if God did that for his prophet, దేవుడు తన ప్రవక్తకి ఇలా చేసినప్పుడు, and God wants to do that for ourselves too. మనకి కూడా దేవుడు అలా చేయాలని కోరుతూ ఉన్నాడు. So he says, God bless you, each one of you. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని దీవించును గాక అంటున్నాడు. Pray that God will place into my heart that something that I lost out there in that complex. నేను ఆ సంక్లిష్టతలో ఏదైతే కోల్పోయానో దానిని దేవుడు మరలా తిరిగి నా హృదయమును స్వస్థపరిచాడు అని ప్రార్థిస్తున్నాను. It's so easy to build a complex. మనము ఈ సులువుగా సంక్లిష్టతను మన హృదయాల్లో సృష్టించుకుంటాం అంటున్నాడు. So the prophet agreed that he had lost
lost something. ఆయన ఏదో ఒకటి కోల్పోయానని ప్రవక్త అయితే ఒప్పుకున్నాడు ఇక్కడ. And those feelings that gets in our life, negative feelings, మన జీవితంలో కూడా అలాంటి విధమైన ప్రతికూలమైనటువంటి భావాలు వస్తాయి. they will steal something away from us. మనలో నుంచి ఏదో ఒకటి అవి దొంగిలిస్తాయి. And that's why the prophet says, అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, I need to have returned what I lost in the complex. నేను ఆ యొక్క సంశ్లిష్ట ద్వారా ఏదైతే నష్టపోయినదంతా కూడా నాకు తిరిగి రావాల్సి ఉంది. He says you can do it so easily. మీరు దాన్ని ఎంతో సులువుగా చేయగలగచ్చు. It's you just get a little something in your mind. Keep thinking that way. మీరు మీ మనసులో ఉన్న దాని గురించి అలాగే పద్దాక ఆలోచిస్తూ ఉండున్న విషయాలు. The prophet says, go back and check it with the scripture and see if it's right or not. లేఖనం ద్వారా వెళ్ళి వాటిని పరిశీలన చేసుకోండి, అది సరైందా కాదా అనే సంగతిని. And so in closing, ముగింపులో prophet is saying, I had stood here with all my heart, told you exactly the truth. అది సత్యము అని తెలుసు, నేను ఇక్కడ మరి నా హృదయం అంతటితో చెప్పుచూ ఉన్నాను ఇక్కడ నిలబడి. And tell you of my complex. నాకున్నటువంటి సంశ్లిష్టత ఏంటో మీకు చెప్పాను. And I made my open confession. నేను బహిరంగంగా మీ అందరి ఎదుట ఒప్పుకున్నాను. Because I asked you to pray that my inside being would be changed towards people. ప్రజల పక్షంగా నా లోపల ఉన్నటువంటి వ్యక్తి మారినట్లుగా మీ అందరూ ప్రార్థించండి అని కోరాడు. Hallelujah. Hallelujah. And so God told him. దేవుడు చెప్పారు వాడికి, ఆయనకి. God told the prophet, ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడంటే, you have a much higher office than that. దీనికన్నా ఎక్కువ కార్యం నువ్వు చేయాల్సింది ఉంది అని. You're not a prophet in the wilderness. నువ్వు అడవుల్లో ఉండే ప్రవక్తవు కావు. And then God reminded him of the vision of brother Robertson. సోదరుడు రాయ్ రాబర్సన్ గారి యొక్క దర్శనాన్ని వివరించాడు. And he says, you have done like Moses. నువ్వు మోషేలాగా చేస్తుండేవాడివి బహుశా. You've lost a feeling for the people. ప్రజల పట్ల నీకు ఆ భావం, ప్రేమ తగ్గిపోయి ఉండేది. And so this is what we need to be careful. దీని విషయంలో మనందరం జాగ్రత్త పడాలి. Satan will attack you. సాతాను మీ మీద దాడి చేస్తూ ఉంటాడు. Until you get so hurt. మీకు ఎంత నొప్పి కలుగుతుందంటే that you will lose the love. నువ్వు ప్రేమించిన వారిని కోల్పోతావు. You will lose the compassion. నువ్వు వాత్సల్యాన్ని కోల్పోతావు. Even pastors, we have to be careful with that. కాపరులైన మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీని విషయంలో. Sometimes we get so broken. మనకి కొన్నిసార్లు ఎంత కూలద్రోయమైన స్థితిలో we just want to quit. మనం అసలు వదిలిపెట్టుకోవాలనిపిస్తుంది. In my mind I've resigned many times. నా మనసులో అయితే నేను ఎన్నో సార్లు ఈ పని విరమణ చేయాలనుకున్నాను. I told my wife I have enough. నేను అన్నా నా భార్యతో అయిపోయింది, నాకు I'm done. నా పని అయిపోయింది, ఇంకా కాపరిగా. But God is faithful to renew us every time. కానీ దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు, ఆయన మనల్ని తిరిగిపరుస్తాడు. Even mothers get tired sometimes. తల్లులు కూడా కొన్నిసార్లు ఇలాగ అలసిపోతారు. Say, Lord, I don't know if I can make it. నేను ఇది చేయగలనో లేదో నాకు అర్థం అవట్లేదు దేవా. But God renews you every time. కానీ దేవుడు మిమ్మల్ని అనుదినము నూతనపరుస్తాడు. Father, we feel the same way. తండ్రులకు కూడా ఇలాగ అనిపిస్తది. Lord, I don't know if I can carry that family anymore. ప్రభువా, నేను ఇంకా కుటుంబ బాధ్యత మోయలేనేమో. I'm tired. నేను అలసిపోయాను. But there is balm in Gilead. కానీ గిలాదులో గుగ్గిలం ఉంది. And the Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, the musicians can come. సంగీతకారులు రావచ్చు. For the hurt of my daughter of my people am I hurt. Jeremiah 8:21. ఇర్మియా గ్రంథము 8:28. 21 ఒక నిమిషం. Jeremiah 8:21. Yeah. For the hurt. ఇర్మియా గ్రంథం 8:21-22 వచనములు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. So God is saying, I am hurt because you are hurt. దేవుడు అంటున్నాడు, మీకు బాధ వేదన ఉన్నది కాబట్టి నాకు వ్యాకులం ఉన్నది అని. But he says, verse 22, is there no balm in Gilead? ఆయన 22 వచనంలో గిలాదులో గుగ్గిలమేమీ లేదా? Is there no physician there? అక్కడ ఏ వైద్యుడు లేడా? Why then is not the health of the daughter of my people recovered? నా జనులు ఎందుకని, నా కుమార్తె నా జనులు ఎందుకని వేదన పడుచు స్వస్థత పొందట్లేదు? And that's why he sent Jesus on earth. అందుకనే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఆయన పంపించాడు. To set the captives free. ఆయన చెరలో ఉన్నవారిని విడుదల ఇవ్వడానికి. To heal the broken hearted. నలిగిన హృదయము గల వారిని స్వస్థపరచడానికి. And he cared for a prophet. ఆయన ప్రవక్త విషయంలో చింత చేశాడు. That was dying inside. ఆ లోపల చనిపోతున్నటువంటి హృదయం. And that just wanted to run in the woods. ఆయన అరణ్యంలోనికి పారిపోవాలనుకున్నాడు. But God was faithful. కానీ దేవుడు నమ్మదగినవాడు. And he sent 2 dreams. ఆయన 2 కలల ద్వారా. And then he spoke to him. ఆయనతో మాట్లాడడం జరిగింది. To change his heart. ఆయన హృదయాన్ని బదిలీ చేశాడు, మార్పు చేశాడు. And if the pillar of fire did that for his prophet. అగ్ని స్తంభం వచ్చి ప్రవక్త పట్ల పనిచేసింది. The pillar of fire did this week. ఈ వారంలో కూడా దేవుని అగ్ని స్తంభమే పనిచేస్తుంది. He was in our midst. ఆయన మన మధ్యలో ఉన్నాడు. The pillar of fire was moving in this place. అగ్ని స్తంభం ఈ స్థలం అంతా కూడా కదలాడుతుంది.
ఉంది. Going from heart to heart. హృదయం నుంచి హృదయం దగ్గరికి వెళ్తూ ఉంది. Healing the daughter of my people. కుమార్తెలు జనుల కుమార్తెలందరినీ స్వస్థపరుస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Let's bow our head. Lord Jesus, తలలు వంచుదాం. ప్రభువైన యేసు, we want to thank you, Lord, మీకు మీ కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాం. because you care for your people. ఎందుకంటే మీరు మీ ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. You have opened your heart to us, Lord. మీరు మీ హృదయాన్ని మా పట్ల తెరిచారు. And you want us, Lord, to run at your feet. మీ పాదాల చెంతకు పరుగులు తీయాలని మీరు కోరుతున్నారు. Come to me here that are heavy, ప్రయాసపడి భారం మోయించున్న సమస్తలను ye that are burdened, ఎవరైతే భారంతో ఉన్నారో వారు రండి. and I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. We've come to you, Lord, మీ this week, వద్దకు వచ్చాం ప్రభువా ఈ వారం మేము. and you have give us rest. మీరు మాకు విశ్రాంతి కలగజేయవారు. And I pray, Lord, that you may take care of your people. మీ ప్రజల విషయంలో మీరు జాగ్రత్త వహిస్తారని నేను And I ప్రార్థిస్తున్నాను. pray, Lord, for those ministry here ఈ today, రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య సేవక బృందాన్ని నేను ప్రార్థిస్తున్నాను వారి కోసం. those shepherd, Lord, ఆ కాపరులందరి కోసం ప్రభువా. even in the Old Testament, పాత నిబంధనలో కూడా ప్రభు you said that shepherd should bind the wound of the sheep. గొర్రెల యొక్క గాయములు కట్టువారు కాపరులని మీరు అన్నారు. And I pray, Lord, that you inspire shepherd to take care of sheep, ఆ గొర్రెల విషయంలో జాగ్రత్త వహించే కాపరులను మీరు దీవించమని and to కోరుతున్నాను. bring the balm of Gilead to the people of గిలాదులో God. గొగ్గిలాని దేవుని యొక్క ప్రజల దగ్గరికి చేర్చినట్లు, Inspire India, Lord, భారతదేశాన్ని ప్రభావితం చేయనట్లు, that the bride of India could go through a period of healing, భారతదేశపు వధువు స్వస్థత కాలం గుండా వెళ్ళినట్లు, and that they would know Jehovah Rapha, యెహోవా రాఫా అని వారందరూ ఎరుగునట్లు, the God that healeth thee. నిన్ను స్వస్థపరచువాడైన యెహోవా నేనే అనే వాక్యము We ద్వారా pray in Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Hallelujah. God bless you. God దేవుడు bless మనందరినీ you. దీవించును గాక. Sorry. God bless you. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నాను దేవుడు చక్కగా మన హృదయాలతో మాట్లాడి ఉన్నాడు. నేను ఊహించలేదు ప్రవక్త గారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు సంభవించాయి, కానీ అది ఈరోజు దేవుని యొక్క సంఘానికి ఒక పాఠంగా నేర్చుకోవడానికి ఒక తెరవబడిన పుస్తకంగా మన ముందు పెట్టబడింది. ఆమేన్. నేను ఒకటే ప్రార్థన నాది, దేవుడు ఆ యొక్క స్వస్థతను మనకు అనుగ్రహించుకున్నాక. కొన్నిసార్లు నవ్వటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ మన పరిస్థితిని ఎప్పుడైతే ఎదురు దాడికి మనం గురి అవుతామో ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ దేవుడు మనకు సహాయం చేయను కాక. నా సమయాన్ని చూస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ సహోదరులు లేచి వెళుతున్నారు. ఒక చిన్న పాట, విక్టరీ ఈజ్ మైన్, లేకపోతే జయం ఇచ్చిన దేవునికి కోటి కోటి. లేదా మేమైనా తీసావా? మనసున్న మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా, మనస్సు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా, మనస్సు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా, మనస్సు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.
మనసున్న మంచి దేవా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా. మనస్సు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, చంచల మనసాడించు బ్రతుకు ఆటలు, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటలు, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగ యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలు సాగనివ్వయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసులో నీ దారులు సాగనివ్వయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. మనసున మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున మంచి దేవా, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవాని నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేరనిచ్చుమా. పూర్ణ శాంతి గలవాని నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదయని రాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనస్సు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన మా తండ్రి,
పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ దాసుని నిలబెట్టి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. నాయన, నువ్వు ఇచ్చిన ఈ యొక్క వాక్యం కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా హృదయాలని ప్రభువా నీ వైపు త్రిప్తూ నాయన, మా హృదయంలో ఆ మార్పును మీరే తేగలుగుతారని, అది నీ పరిశుద్ధాత్మ అగ్ని స్తంభము వలనే అది సాధ్యపడుతుందని ప్రభా, నీ వాక్యమే ప్రభా గాయములను కడుతుందని నాయన మేము చక్కగా మీ దాసుని ద్వారా విన్నాము. ఒకవేళ ప్రభా మీరు నీ ప్రవక్త యొక్క హృదయాన్నే ఆ గాయమును ప్రభా తను కలిగిన ఆ యొక్క మనస్తత్వము నువ్వు మార్చగలిగిన దేవుడవు ప్రభా. అలాగూ ఈరోజు మేము ఎంతటి వారం ప్రభా, ఆయనను మార్చగలిగిన దేవుడు మమ్మలను కూడా మార్చగలుగుతావు. ఈరోజు ప్రభా వాక్యాన్ని విని అలాగూ ప్రభా ఈ వాక్యాన్ని చేర్చుకొని అలాగూ జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. గత ప్రభా 4 కూడికల్లో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అనేక విషయాలు ప్రభా మా ముందు మీరు ఉంచారు మా తండ్రి. నిజంగా ప్రభా నీ హృదయం ఎంత ప్రేమ కలిగింది, ఎంత జాలి కలిగింది. మీరు మా పట్ల ఇంకా నాయన ఆ గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. మీరు మమ్మల్ని ఈరోజు కూడా ఈ క్షణం కూడా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మీరు మాకు చూపించినందుకు మీకు స్తోత్రములు. అనేక సార్లు ప్రభువా నాయన నీ ప్రవక్త పారిపోవాలి అనుకున్న విధానంలో నేను కూడా ఒక్కడిని ప్రభువా. ఇక్కడ అనేక మంది ఉండవచ్చు నాయన పారిపోవాలని, కానీ ప్రభువా మీరు సమయానుసారంగా ప్రభువా మమ్మల్ని మీరు నూతన పరుస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు మీకు స్తోత్రంలో. మీరు విరిగిపోయిన బలహీనమైన పాత్రలనే వాడుకుంటారని మీరు మాట్లాడారు. ప్రజలకు అయోగ్యులుగా కనపడవచ్చు ప్రభువా, ప్రజలకు సరైన వ్యక్తిగా కనపడకపోవచ్చు, కానీ ప్రభువా విరిగిపోయిన బలహీనమైన ఘటాన్ని మీరు వాడుకుంటున్నారు. ఒక సేవకుడిగా ప్రభువా నేను నా జీవితంలో అనేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాను తండ్రి. నా హృదయంలో చాలా గాయాలు ఉన్నాయి ప్రభువా. ఆ గాయాలని కట్టు దేవుడవు నా తండ్రివి ప్రభువా. నా హృదయాన్ని, నా మనస్సును, నా శరీరాన్ని, నా ఆత్మని నీ హస్తంలో పెట్టుచున్నాను ప్రభా. నేను ఇలాగ ప్రార్థన చేస్తుండగా నాతో పాటు ప్రభువా అవును నేను కూడా నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను, నాకు సహాయం చేయమని నాతో ఏకీభవించి వారి హృదయాల్లో ప్రార్థన చేస్తున్న ప్రతి దైవ సేవకుడిని, ప్రతి తండ్రిని, ప్రతి భర్తను వారి గాయములను కట్టుమని ప్రార్థన చేస్తున్నాను. కొన్నిసార్లు ముఖం మీద చెప్పబడింది, మానవుల చేత కొన్ని మాటలు వింటుంటే నాయన నువ్వు అయోగ్యుడివి, నువ్వు యోగ్యుడివి కాదు, ప్రభా ఈ సమయంలో అతి ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తిని మీరు మరలా కట్టుమని, నీ ప్రేమను ప్రభువా నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా రోగగ్రస్తులకే వైద్యుడు అవసరము, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. నేను నమ్ముతున్నాను ప్రభువా అనేక మంది ఇక్కడ రోగగ్రస్తులుగా ఉన్నారు.
నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను బలహీనుణ్ణి, నేను బలహీనమైన ఘటనను ప్రభువా, కానీ నేను నీ వైపు చూస్తున్నాను, నీ కృప వైపు చూస్తున్నాను. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా మీరు నన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నారు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా ప్రజలు ఎలాగో అనుకున్నా, ఏం ఆలోచన కలిగి ఉన్నా, మేము ప్రభువా నీ వైపు చూస్తున్నాం. మీరు మాకు సహాయం చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి. ప్రతి బిడ్డను ప్రభువా, ఆ స్త్రీ అయినా పురుషులైన ప్రభువా, ముఖ్యంగా మా యవన బిడ్డలు ప్రభువా, వారి హృదయంలో ఎన్నో గాయాలు ఉన్నాయి తండ్రి. ఎన్నో పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. ఆ కీర్తన పాడినట్లుగా చంచలమైన మనస్సు తప్పుడు కార్యంలోనికి నడిపిస్తున్న ఆ యొక్క విధానాన్ని మేము పాడి ఉన్నాం ప్రభా. నీ కనికరం లేకపోతే, నీ కృప లేకపోతే ఏ నరుడు కూడా ప్రభా ఈ లోకంలో బ్రతకలేడు నాయన. సాతాను అనేక కుయుక్తిని మా ఎదుట పెట్టారు ప్రభా. మేము వారి మాటలకు లోబడకుండా నీ మాటలకు, నీ వాక్యానికి లోబడే కృపను దయచేయండి. నీ రక్తమే మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది ప్రభువా. నీ వాక్యమే మా గాయములను కట్టుతుంది నాయన. ప్రభా, ఈ సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో లైట్ హౌస్ ఫర్ జీసస్ సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇక్కడ గాయాలు కట్టబడే సంఘంగా దీన్ని మీరు నిర్మాణం చేయండి. నీ దాసుడు పలికిన రీతిగా ప్రభువా, ఒక కాపరి గాయాలు కట్టేవాడుగా ఉండాలి. అలాంటి సంఘంగా మీరు నిర్మాణం చేయండి. మీరు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రాలు ప్రభా. మేము వినువారమే కాకుండా నీ వాక్యమును గైకొనే వారముగా, అలాగూ జీవించే వారముగా, దాన్ని మా నిజ జీవితంలో ప్రభా, అనుదిన జీవితంలో దాన్ని మేము అప్లై చేసుకొని నడిచి నీకు మహిమకరంగా నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని చేయమని నీ పాదాల చెంత మేము వచ్చి ఉన్నాం తండ్రి. నీ దయా, నీ కృప కొరకు మేము అర్థిస్తూ ఉన్నాం నాయన. కూడిచిన నా ప్రియ సహోదర సేవక సహోదరులందరూ వారి పరిచర్యలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి నాయన. ఈ లోకంలో ప్రభువా వారు దుష్టాత్మలతో వారు పోరాడుతుండగా వారి నడుములు కట్టండి ప్రభా. మీరే వారికి ఆదరణను కలగజేయండి. ఇక్కడ సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభా, అనేకమైన ప్రాంతంలో ప్రభా, దూర ప్రాంతం నుంచి నీ బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రయాసనకు. వారందరినీ కూడా దీవించండి. తిరిగి వెళ్తున్న ప్రయాణంలో వారికి తోడుగా ఉండండి నాయన. ప్రభా, మరలా మేమందరం కూడా కలుసుకునే పర్యంతము మీ యొక్క సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి నడిపించమని నాయన. మేము ఏ ప్రాంతంలో ఉన్నా, మేము ఏ స్థితిలో ఉన్నా ప్రభా, నీకు మహిమకరంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని, మీ దీవెనతో నింపమని ప్రభా. ఈ కూటాలు మీరు నాయన గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రంలో. నీ వాక్యం ఉన్నట్టుగా మేము స్వీకరించి మా జీవితంలో అలాగూ మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మానవ నైజం ఎక్కడ కూడా ప్రభా పని చేయకుండా, దుష్టుడు ఎక్కడ ప్రభా ఆ వాక్యాన్ని మళ్ళించకుండా నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, నీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నాకు మా అందరికీ దయచేయండి. ఎందుకంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యములో నిత్య జీవం ఉంది. అందుకే పేతురు అన్నాడు ప్రభా, ఆ రోజు ప్రభా మేము ఎవరి యొద్దకు వెళ్ళాము, నీ యొద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయని. మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? మీరే మా దిక్కు, మీరే మా ఆశ్రయము, మీరే మా దాగుచోటు, మీరే మా తండ్రి, మీరే మా సమస్తమై ఉన్నాం. అందుకే మా జీవితాలను మీ హస్తంలో పెట్టుచున్నాం. నీ ఆశీర్వాదముల కొరకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
మరి జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఇచ్చిన సహకారం కొరకు మీకు స్తోత్రములు. దైవ సేవకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన కోఆపరేషన్కి, అలాగే వచ్చిన ప్రతి దేవుని బిడ్డకు నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. లైట్ హౌస్ సంఘానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి యవన బిడ్డలు, సహోదరి సహోదరులు ఎంతగానో నడుము కట్టుకొని మరి మీరు ఈ మీటింగ్స్ని జయప్రదంగా జరపడానికి మీరు ఎంతో సహాయము సహకారము మీరు అనుగ్రహించారు. చాలామంది దేవుని బిడ్డలు ప్రేమతో అడగకుండానే నా చేతిలో ఈ మీటింగ్స్ కొరకు వారు సహాయం చేసి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని గొప్పగా దేవుడు దీవించాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మీటింగ్స్ మనలా మనం కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించినట్లు మీరు ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. మరలా మనం కలుసుకునే పర్యంతము ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉండి నడిపించను కాక. 2 బాప్తిసం పొందుతామని అన్నారు. ఒకవేళ ఎవరైనా బాప్తిసం పొందాలని అనుకుంటే దయచేసి భోజనాలైన తర్వాత ఆ బాప్తిస కార్యక్రమం మనం చేయవచ్చు. ఎవరైనా మనస్సు మార్చుకొని నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా పాపంలో కడుక్కోవాలి, నేను ఆయన మందలోనికి చేర్చబడాలని ఆలోచన కలిగి ఉన్నవారు దయచేసి భోజనాల తర్వాత మీరు అక్కడ ఆగితే మేము ఆ కార్యక్రమం కొనసాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించను కాక.